ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా, నేను మాట్లాడేందుకు నిలబడబోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఖాళీ చేయండి, మీ ఆత్మను నాదిలో ఉంచండి. మీ చిత్తానుసారమైన మాటలు మీరే నైనా మాకు బోధించి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి వారిని నీ తట్టు ఆకర్షించుకోనండి. ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను, మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అవునాలందరికీ వందనాలు. 127వ కీర్తన. 127వ కీర్తన. స్తుతులకు పాత్రుండవు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నిర్గమాకాండం 3:4 బట్టి రాయబడింది. స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు అనే కీర్తన పాడదాం. ఒకటి విడిచి ఒకటి పాడదాం. 7 ఉన్నాయి అక్కడ, టైం ఎక్కువ, టైం అయిపోతుంది. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు. జీవపు రొట్టెవైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. జీవపు రొట్టెవైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడవు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు. పూర్ణ క్రియ చేసితివి, పూర్ణ క్రియ చేసితివి. సంపూర్ణ శాంతి నీవే, సంపూర్ణ శాంతి నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు.
పునరుత్థాన జీవమును నీవే మరణము నుండి దాటించితివి. పునరుత్థాన జీవము నీవే మరణము నుండి దాటించితివి. విజయంబు ఇచ్చితివి, విజయంబు ఇచ్చితివి. నూతన పరిచితివి, నూతన పరిచితివి. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నీయందు నిలచే తీగెలువేము. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నీయందు నిలచే తీగెలువేము. లోతైన క్రియ చేసి, లోతైన క్రియ చేసి ఆత్మఫలమిచ్చితివి, ఆత్మఫలమిచ్చితివి. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. సృష్టించినవు, రక్షించినవు, భద్రపరచుచున్నావు. సృష్టించినవు, రక్షించినవు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు పాత్రుడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం కదా. ప్రతిదినము మన దేశవ్యాప్తంగా మొత్తం మీద 1000 లోపు ప్రతిరోజు చచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా 1000 లోపు ప్రతిరోజు చచ్చిపోతున్నారు. 100ల్లో ఉన్నారు చనిపోయేవాళ్ళు. అంటే ఈ కరోనా ప్రతిరోజు కొన్ని 100 మందిని బలి తీసుకుంటూనే ఉంది. ఇలాంటి దినాల్లో మనం సంచరిస్తూ ఉన్నాం. దేవుని కృప దుర్భేద్యమైనటువంటిది కదా. ఆయన యందు నమ్మిక ఉంచువారని చెప్పండి. 32వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారిని కృప ఆవరిస్తుంది. ఆవరించేసిందంటే మనకి ఆ పైన కింద ఆ పక్క ఈ పక్క ముందు వెనక ఉండవన్నమాట. ఆవరించడం అంటే మనం పొగలోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఆ పొగ మన చుట్టూ ఉంటుంది. అలాగే దేవుని కృప కూడా మన చుట్టూ కమ్ముకొని ఉంటుందంట. అది ఎంత బలమైంది, ఎంత శక్తివంతమైందంటే బుల్లెట్ ప్రూఫ్ కంటే కూడా కారు అద్దాలు బుల్లెట్ ప్రూఫ్ ఉంటాయి. తుపాకీతో పేల్చిన పగలదు. అవడానికి గ్లాసే, కానీ తుపాకీ కూడా పగలదు. అది కూడా ఒకే స్పాట్లో 7 సార్లు పేలిస్తే మాత్రం పగిలిపోద్ది. ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా ఒకే స్పాట్లో 7 సార్లు గురి చూసి కొడితే పేలిపోద్ది. కానీ దేనికి పగలదు ఈ కృప అనేది దేని చేతి కూడా విచ్ఛిన్నం కాదు. అంత బలమైనటువంటిది. అది ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని అది కమ్ముకుని ఉంటుందంట, ఆవరిస్తుంది మొత్తం. ఒకే ఒక ఉదాహరణ మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, అది మర్చిపోకూడదు. ఎన్నిసార్లు అయినా చెప్పుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నెబుకద్నెజరు ఏం చేశాడు? అగ్నిగుండంలో వేయించేశాడు. వేయించినప్పుడు ఏమైంది? అసలు వారికి అగ్ని వాసన కూడా అంటుకోలేదంట. అగ్ని వారిని ఏం కాల్చలేకపోయింది. ఆ వస్త్రాలు అలాగే ఉన్నాయి. అంగీలు వేసుకుంటారు వాళ్ళు పైనుంచి కిందకి, పొడవాటి అంగీ. లోపల కూడా లోదోస్తులు కూడా చాలా ఉంటాయి.
కాళ్ళు చేతులు కట్టేసి పారేశారు. మానవులు కట్టిన కట్లు మాత్రమే కాలిపోయాయి తప్ప ఆ కట్లు కాలి ఊడిపోయాయి. వారికి వాసన కూడా అంటలేదంట, అసలు అగ్ని వాసన కూడా అంటలేదంట. ఇదే రుజువు ఆయన కృప ఎంత దుర్భేద్యమైనదో. దేవుని యందు నమ్మిక ఉంచి సమ్రాట్, చక్రవర్తి చంపడానికి అధికారం కలిగినటువంటి వాడు, అలాంటి వాడిని ఎదిరించారు వాళ్ళు. నెబుకద్నెజరు రాజుగారిని పేరెట్టి పిలిచారు. రాజుని పేరెట్టి పిలుస్తారా? ఎవరన్నా పిలిస్తే బతుకుతారా? మహారాజా అనాలి అంతే, పేరు పెట్టడానికి లేదు. అలాంటిది నెబుకద్నెజరు కళ్ళెర చేసి మరీ చెప్పారు, నీ చేతిలో నుంచి మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా సరే నువ్వు నిలబెట్టిన బొమ్మకు విమకం. దాంతో కోపం పెరిగిపోయింది. 7 రెట్లు అయిందంటే ఏకంగా కోపం. అగ్నిగుండాన్ని కూడా బాగా తీవ్రం చేసేసారు. గుగ్గిలం, నెయ్యి ఇలాంటివి వేస్తారనమాట. బ్లూ ఫ్లేమ్ వచ్చేది, మంట కనబడదు. అప్పుడే చాలా తీవ్రమైన వేడి ఉంటుంది మంట కనబడినప్పుడే. మీ గ్యాస్ స్టవ్లు ఎర్రగా వస్తున్నాయా? గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అనమాట. గ్యాస్ స్టవ్ ఎర్రగా మండకూడదు, నీలి రంగులో రావాలి. నీలి రంగులో వస్తే చాలా వేడి వస్తున్నట్టు లెక్క. ఎరుపు వచ్చిందా గ్యాస్ వేస్ట్ అవుతుంది, బర్నర్ శుభ్రం చేసుకోవాలి. అలా బ్లూ ఫ్లేమ్ వచ్చేలా చేసేసాడు. కాళ్ళ చేతులు కట్టించి విసిరించేశాడు. ఎవరు విసిరారో కాళ్ళ కాడ చేతుల దగ్గర పట్టుకుని విసిరిన బలార్జులు ఉంటారు కదా, వాళ్ళు చచ్చిపోయారు కాలిపోయి. అంత వేడి ఉంది, వాళ్ళు చచ్చిపోయారు కాలిపోయి. అందులో పడ్డ వాళ్ళకి అసలు వాసన కూడా అంటుకోలేదంట. వాసన చూశారు పైనుంచి కిందకి, అస్సలు వాసన కూడా అంటుకోలేదంట. అది దేవుని కృపకున్నటువంటి బలం. ఆయన కృప మన ఎడల చాలా హెచ్చుగా ఉంది. హెచ్చుగా 117 కీర్తన 1వ వచనంలోనూ యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, చాలా ఎక్కువగా ఉంది. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారి చుట్టూ అది ఆవరింపబడి ఉంటుందంట. దాన్ని దాటుకుని ఏ కీడు మన దాకా రాదు. దుర్భేద్యమైనది. కాబట్టి కరోనా ఎంత బలమైనదైనా అది మన దాకా రాదు. దేవుడిచ్చిన వాగ్దానం, వచ్చినా స్వస్థపరచు యెహోవాను నేనే కదా. భయం సాతాను లక్షణం. అది ఎవరు భయపడతారో వారి ఇబ్బందులు పడిపోతారు. కరోనా వచ్చినా సరే భయపడకుండా మా దేవుడు నమ్మదగిన వాడని ఎవరైతే ధైర్యంగా నిలబడి ఉంటారో అలాంటి వారిని అది ఏమీ చేయదు, ఏమీ చేయలేదు. ఎవరు భయపడతారో పిరికివారు, వారు సాతాను సంబంధులు, వారి దేవుని రాజ్యానికి అసలు వారసులే కాదని రాయబడింది. పిరికితనం రాకూడదు మనకి. పిరికితనం మన అపనమ్మకానికి గురుతో. భయం ఎప్పుడు వస్తుంది? నమ్మిక లేనప్పుడే. భయం ఎప్పుడు వస్తుందంటే నమ్మిక లేనప్పుడే. అంటే పిరికితనం ఎప్పుడు వస్తుందంటే నమ్మకం లేనప్పుడు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని ప్రకటనలో మనం చదువుతాం కదా. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగాం. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కృప దుర్భేద్యమైనది. ఆయన మన నమ్మిక ఉంచిన రోజున ఖచ్చితంగా మన చుట్టూ ఆయన కృపను ఆవరింపచేసి, కరోనా కాదు, దాని తాత వచ్చినా ఏం కాదు. మన దినాలు భూమి మీద దినాలు ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడు మనల్ని మంటికి మారుస్తాడో పిలుస్తాడో అప్పటి వరకు మనం ఇక్కడే సజీవులమై దేవుని కృపకు గుర్తులుగా ఆయన మహిమను వెల్లడిపరిచే వరంగా మనం ఉండిపోతాం కదా. అయితే మన పితరుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ముందు తమ గురించి చెప్పాడు. ఎలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుష్యుడు మమ్మును భావించాలి. దేవుని సేవకుడుగా తన గురించి సంఘం ఏ రకంగా భావించాలో ఆ మాట చెప్పాడు. ఎవరంట దేవుని దాసులు? దేవుని గృహ నిర్వాహకులను, అలాగే ఆయన సేవకులను. ఇది దేవుని ఇల్లు కదా. మనం పాట పాడతాం కదా,
మనమ్మి ప్రభుని, ఆ పాటలో ఉంటుంది, ప్రభుని గృహము ఇద్దరయందున్నది, ప్రభుని గృహము ఇద్దరయందున్నది, తన దాసుల అధికారమిచ్చే. ఈ లోకంలో ఆయన ఇల్లు ఉందండి. ఆ ఇంటి మీద అధికారం ఎవరిది అంటే ఆయన దాసులది. అధికారం అంటే దండించమని కాదు, ఈ అధికారం దండించడానికి కాదు, మేలు కోరి మేలైన రీతిని గృహ నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత దేవుని సేవకులకు ఇచ్చాడు. కాబట్టి మేము ఆయన సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావించాలి. అందరూ విశ్వాసులందరూ అలాగే సంఘ కాపరిని గురించి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఏ గృహం డిసిప్లిన్ తప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటాడు. ఆ ఇంట్లో క్రమశిక్షణ తప్పుతోంది, పిల్లలు పద్ధతిగా లేరు అంటే తీసుకుంటాడు. అలాగే ఈ ఇంటికి తండ్రి వంటి వాడే గృహ నిర్వాహకుడు అంటే కదా. కాబట్టి ఆ రకంగానే భావించాలి. ఇంకా గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నిర్వాహకులు ఎలా ఉండాలి దాని గురించి ముందు తను నిర్వాహకుడు అని చెప్పాడు. అది నిర్వాహకుడు ఎలా ఉండాలో కూడా ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా వాళ్ళు ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి. ముందు దేవుని యందు వారి నమ్మిక ఉంచాలి. అలాగే ఆ నమ్మకత్వాన్ని అందరూ చూసేలా తను ఈ లోకంలో ప్రదర్శిస్తూ తను ఉండాల్సినటువంటి వాడు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకోను. మనిషికి ఉండే లక్షణం ఇది. ఎవరైనా సరే కదా, తన గురించి తాను ఎప్పుడు విమర్శించుకోడు, తన గురించి తాను ఎప్పుడు. కానీ అసలు ఎవరు ధన్యులు? ముందు తన్ను తాను విమర్శించుకోవాలి. తను ఎలా ఉన్నాడు, తను తాను ప్రేమించుకోవాలా, తనను తాను విమర్శించుకోవాలి. ఒకవేళ అలా కనుక విమర్శించుకుంటే తప్పులేమని కనపడతాయా? మన తప్పులు మనకు కనపడతాయా? మన తప్పులు ఎప్పుడు మనకు అసలు కనపడవు. ఎందుకంటే అసలు విమర్శించుకోవడమే ఎలా మొదలెడతాం? నేను చాలా మంచివాడిని, నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను చాలా యథార్థవంతుడిని, నాలో ఏం తప్పులు ఉంటాయి? ఏమి ఉండవు అని అనుకుని చూసుకోవడం మొదలెడితే కనపడతాయా? కనపడదు. ఆ బియ్యం ఇంకా తీరమ్మ రాళ్ళు ఉన్నాయి అంటే, అబ్బో నేను మంచి బియ్యం తెచ్చాను, అందులో రాళ్ళు ఇంకా రాళ్ళే ఉండవు అన్న వాళ్ళని ఏరమంటే వాళ్ళకి కనపడతాయి రాళ్ళు? కనపడవు. వండాక పళ్ళల్లో పడి పటేలమన్నప్పుడు కనపడతాయి, కళ్ళు నీళ్ళు తిరుగుతాయి. ఒక ఉద్దేశాన్ని ముందే మనం ఏర్పాటు చేసేసుకున్న తర్వాత ఇంకేం చేయలేము. మనం దాని నుంచి ముందు బయటపడాలి, మనం ఖాళీ చేసుకోవాలి. అప్పుడే మనం ఏంటో మనకి తెలుస్తాయి కదా. మరి ఈ సామెతలకు అందుకని చెప్తారు చూడండి, ఏమంటాడైనా సామెతల్లో 16వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదివితే, ఒక్కని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనపడుతుందండి. ఒకని మార్గము తన దృష్టికి 2వ వచనం, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి. ఒక నడతలు తన దృష్టికి ఎప్పుడు నిర్దోషాలుగానే ఉంటాయని. 14:12, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, అయితే తుదకు అది తన ముందుండే మార్గం ఎప్పుడు సరైందనే అనుకుంటాడు. కాబట్టి తనకి లోపాలు అస్సలు కనపడవు. మళ్ళీ మనం విమర్శించుకున్న రోజున మనకి అస్సలు లోపాలు ఏమాత్రం కూడా కనపడవు. అది ఈయన కూడా చెప్తాడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. కనబడదు. నన్ను నేను విమర్శించుకున్నంత మాత్రాన నాలో నాకేం కనపడుతుంది? ఏమీ కనపడవు. నా ముఖాన్ని ఏం లేదు, నేను చాలా బాగున్నాను, చాలా నీట్గా మేకప్ అయ్యి వచ్చాను, అసలు ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్నాడు. కానీ నిజం ఎవరు చెప్తారు? మనుషులు చెప్తారు, కొద్దిగా, పూర్తిగా కాదు. ఎందుకంటే మనం అపహాస్యం అవ్వడం వాళ్ళకి ఇష్టం కాబట్టి పూర్తిగా చెప్పరు, కొద్దిగా పర్లేదు బాగానే ఉంది. ఇది ఎక్కడో ఉంటుంది మసి కనపడకుండా. అది చెప్పడం, చెప్తే అందరూ నవ్వరు కదా.
అందరూ నవ్వాలి, చూసిన వాళ్ళందరూ నవ్వాలి, హేళన చేయాలి. అందుకని చెప్పేసి ఎలా ఉందిరా నమ్మకం అంటే భలే చాలా సూపర్ ఇలాగే చెప్తారు మనుషులే. నిజం ఎవరు చెప్తారు? చెప్పరా? ఎవరు చెప్తారు నిజం? రైట్, అర్థం చెప్పుద్ది. అర్థం దగ్గరికి వెళ్ళు, అది అబద్ధం ఆడదు ఎప్పుడు కూడా. అర్థం ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు కదా. చార్లీ చాప్లిన్ ప్రపంచాన్ని పక్కపక్క నవ్వించినటువంటి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం యాక్షన్స్ తోటి నవ్వించిన, ఏడిపించినటువంటి గొప్ప కళాకారుడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ సినిమాలో డైలాగులు ఉండవు, అంత యాక్షనే, మాటలు అస్సలు ఉండవు, కానీ ఏడిపిస్తాడు, పొట్ట చక్కలయ్యేలా నవ్విస్తాడు. ఆయన చెప్తాడు, ఈ లోకంలో నాకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే అది నా ఇంట్లో ఉన్న అర్థమే అంటాడండి. ఈ లోకంలో నాకు నిజంగా ఉన్నటువంటి స్నేహితుడు ఎవరు అంటే నా ఇంట ఉన్న అర్థమే. ఎందుకంటే అది నేను ఏడిస్తే ఏడుస్తుంది, నేను నవ్వితే నవ్వుతుంది. లోకం అలా కాదు, నేను ఏడుస్తే నవ్వుద్ది, నేను నవ్వుతే ఏడుస్తుంది. రివర్స్. సత్యం చెప్పేది నా ఇంట ఉన్న నా అర్థమే అని చెప్తాడు కదా. ఆ వాక్యం అద్దం లాంటిది. మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవడానికి లోపాలని చక్కగా చూపించగలిగేటువంటి ఒక నిజమైన అర్థం ఏది ఉందంటే అది బైబిలే కదా. 119 కీర్తన 9వ వచనంలో చదువుతాం కదా, యవనస్తులు దీని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు ఈ వాక్యమును బట్టి కదా. ఆ వాక్యంలో తమను తాము చూసుకోవడాన్ని బట్టి తమ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటారు. అదొక అర్థం. నిజంగా మన ఎదుట మన వాస్తవాల్ని చూపించగలిగేటువంటి అర్థం ఏది ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యమే కదా. దానిలో చూసుకోవాలి మనం. మనకు మనంగా చూసుకుంటే మనలో తప్పులేమి కనబడవు. ఎవరు చెప్తున్నారు ఇది? సాక్షాత్తు 2వ క్రీస్తుగా పేరు పొందినటువంటి పౌలు గారు చెప్తా ఉన్నారు. దాన్ని నేను విమర్శించుకోను. ఒకవేళ విమర్శించుకున్నా నాలో ఏమైనా తప్పులు కనపడతాయా? కాని రావు. ఆయనను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను. లేక నేనే చాలా నీతిమంతుడిని, నాలో లోపం లేదని చెప్పేసి నేను అనుకుంటే నీతిమంతుడిని ఎంచబడతానా? విమర్శించడానికి ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. మళ్ళీ విమర్శించేవాడు, మళ్ళీ లోపాలను చాలా చక్కగా ఎత్తి చూపగలిగేటువంటి వాడు, నిజమైన విమర్శకుడు, సత్యంగా చెప్పేటువంటి వాడు నా ప్రభు నాకున్నాడు. ఇదే మనందరికీ కావాలి. దీన్ని ఒక మాదిరిగా మనం తీసుకోవాలి కదా. మనకు మనంగా ఎప్పుడు కూడా ఎలా ఉన్నాము ఏంటిని మనకు మనంగా చూసుకోవడం కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకు మనంగా చూసుకుంటే పరిచయం అయిపోతాం మనం. పరిసయుడు సుంకరి వారి ప్రార్థన మనకు తెలుసు కదా. పరిసయుడు ఏం చేశాడు? మనకు మనం అంతే. ఏంటంటే మనం ఎప్పుడు మంచోళ్ళుగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తాము. ఎప్పుడు మనం మంచోళ్ళు అవుతాం? అవతల చెడ్డోళ్ళు అయినప్పుడే కదా. అవతల చెడ్డోళ్ళు అయినప్పుడే మనం మంచోళ్ళు అవుతాం. కాబట్టి ఇతరులను మనం చెడ్డోళ్ళుగా తీర్పు తీర్చాలని నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ ఏమన్నాడు, మనం ఎప్పటికీ కూడా ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్లే కలుగుతుంది. ఆయనే తీర్పు తీర్చి మెప్పించేటువంటి వాడు. మనం తీర్పు తీర్చే పని ఎప్పటికీ మనం చేయకూడదు. దేవుని నుంచి మంచి బహుమానాలు మనం పొందాలి అంటే ముందు ఇతరులకు తీర్పు తీర్చడం మానేయాలి. ఎందుకంటే దేవునికి ఇష్టం కాని లక్షణం అది. మనం ఎవరిని ఎంచకూడదు, ఎవరిని ఎంచకూడదు. అలా ఎంచేటువంటి వాళ్ళు పరుగు పందెంలో ముందుకెళ్ళరు, ఆగిపోతారు. ఆగిపోతారు. ఓ మంచి పెయింటర్ అనుకోండి, ఒక అతను మంచి పెయింటర్ అనుకోకుండా ఏదో మొత్తం మీద దసరాకో సంక్రాంతికో క్రిస్మస్కో ఓ పరుగు పందెం పెట్టారనుకోండి. ఈ పరుగు మంచి పరిగెడతాడు ఇతను, కానీ ఆ పరుగు పందెంలో ఆయన పరుగులో ఉండగా రోడ్ పక్కన ఏదో పెయింట్ వేసిన ఒక భవనం కనపడింది. ఇప్పుడు అది సరైందేనా అంటే కలర్స్ కాంబినేషన్లు ఉంటాయి. పైన ఏది ఉంటుందో కింద బార్డర్ తిక్కుండి పైన కొంచెం లైట్ వచ్చి ఇలా కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ అది అలా వేయవాళ్ళే, వేరేగా ఉంది. కాబట్టి ఈ పెయింటర్కి వెంటనే అది కంటపడింది.
పరిగెత్తివాడు ఆగిపోయి, దేంట్రా కింద లైట్ వేసాడు, పైన డార్క్ వేసాడు, ఇదేం కాంబినేషను, ఇలా తీర్పు తీర్చడం మొదలెట్టాడు అనుకోండి, పరిగెడతాడు ముందుకి, అక్కడ ఆగిపోతాడు కదా, ఆగిపోతాడు. ఇతరులను పరిశీలించి వారికి తీర్పు చెప్పేటువంటి క్రమంలో తన పరుగు పందెంలో ముందుకెళ్ళకుండా ఆగిపోతాడు. ఆగకుండా ముందుకెళ్ళి గెలవాలి అంటే ఇంకేది పట్టించుకోకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు, ఎవరికి తీర్పు తీసేటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా తన పరుగు పందెంలో తాను ముందుకి పడిపోకుండా చూసుకోవాలి. గుంటలు ఉండొచ్చు, గొప్పలు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, ముందు అది చూసుకుంటూ తన పరుగుకి ఆటంకం కలగని విధంగా జాగ్రత్త పడుతూ, ఎందుకంటే పడిపోయాడు అనుకోండి పరుగు ఆగిపోద్ది, ముందుకు వెళ్ళలేడు. తన దృష్టి అంతా ఎక్కడ ఉండాలా, తన ఎదుట ఉన్న ఆ పరుగు పందెం మీదే లేదా ఆ గురి మీదే ఉండాలి. ఒక గురి ఉండాలి, గురి మీదే ఉండాలి. ఒక గురి కలిగిన వారు వారికి వీరికి తీర్పులు చెప్పడానికి, తీర్పు తీర్చడానికి, నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడివి, ఇలా చెప్పేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు అస్సలు ఉండకూడదు కదా. అది ఇక్కడ అదే చెప్తున్నాడు నేను మాటలేని కదా. చూడండి 5వ వచనంలో ఉంటుంది, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. దేనిని గూర్చి కూడా తీర్పు అనేది తీర్పు తీర్చకూడదు. ఇది పౌలు గారు తన మట్టుకు తాను చెబుతున్న మాట కాదు ఇది. అది ఏదైనా సరే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అని చెప్తాడు ఆయన. తను ఏం చెప్తా ఉన్నా అది ప్రభువు వల్ల తను పొందింది తప్ప తను సొంతంగా ఏది చెప్పట్లే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి గురించి తీర్పు తీర్చబడదు, అంతే కదా. మనం ఇతరులకు తీర్పు తీరుస్తున్నాం అనుకో, అప్పుడు వాళ్ళ కళ్ళన్నీ మన మీద ఉంటాయి, మనల్ని తీర్పు తీర్చడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు, అంతే కదా. మన అవతల వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీర్పు తీర్చడానికి కదా. మామూలుగా చెప్పే మాట ఏంటి, ఇది నువ్వు ఒకరి వైపు నువ్వు వేలెత్తి చూపించావో 3 నీ వైపు చూపిస్తున్నాయి, ఆ సంగతి మర్చిపోకు అని చెప్తారు. ఒకరి వైపు వేలెత్తి చూపిస్తే మిగతా 3 నీ వైపు వేలెత్తి చూపిస్తా ఉన్నాయని. మనం ఒకరిని చూపిస్తే 3 మనల్ని చూస్తారు. మనం ఒకరు తీర్పు తీర్చిన రోజున అప్పుడు అందరూ మనల్ని తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకలా? ఒకటని 3 సార్లు అనిపించుకోవడం ఇది అవసరమా? చాలా విషయాల్లో ఇలా మాట్లాడుతాం. ఎందుకు ఆ నోట్లో వెళ్ళేటావు, ఒకటని 10 అనిపించుకోవడానికే వద్దా వచ్చేయి, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. నిజమే కదా. మరి ఈ ఆత్మీయ విషయాల్లో ఎందుకు అలా ఉండలేము? తీర్పు తీర్చకూడదు. ఈ తీర్పు తీర్చే వారి ఉద్దేశం ఏంటంటే మేము గొప్పోళ్ళము, అవతల వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడమే. మేము చాలా గొప్పవాళ్ళం, అవతల వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడమే ఈ తీర్పు తీర్చే ఉద్దేశమే అది. అది దురదృష్టవశాత్తు క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నీ యథార్థతను నువ్వు చెప్పుకో తప్ప ఎవరు పట్టరావు. అలా యథార్థంగా నడుచుకో, వాళ్ళు చెప్పక్కర్లేదు, నువ్వు నడిచి చూపించాలంతే. చెప్తే ఎందుకు, చెప్పడం ఎందుకు? చెప్పకూడదు, చేసి చూపించాలి. యథార్థంగా క్రీస్తుని పోలి నువ్వు నడుచుకుని చూపించు, అప్పుడే నిన్ను ఇష్టపడతారు, నిన్ను వెంబడిస్తారు. అంతేగాని నువ్వెవరిని వెంబడిస్తున్నావు, వాడు చాలా తప్పుడోడు, వాడు సరైనోడు కాదు, అక్కడికి వెళ్తున్నారు అని చెప్తే ఇలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు క్రైస్తవ సంఘాలు. క్రైస్తవులే శత్రువులు అయిపోయారు బాగా. వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? రక్షింపబడ్డం కాదు, దేవుని రాజ్యంలో బహుమానాలు పొందడం కాదు, కిరీటాలు పొందడం కాదు. ఈ లోకంలో నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, నా సంఘానికి ఎంతమంది వస్తారు అంటే, ఎంతమంది వస్తే ఏంటి, ఎన్ని సంఘాలు ఉంటే ఏంటి? వీళ్ళందరినీ ఏమన్నా రైలు కట్టించి పరలోకానికి తీసుకెళ్తావు నువ్వు? నీ వల్ల వద్దు. అది పరలోకానికి స్పెషల్ ట్రైన్ ఏమైనా వేయించి
వీళ్ళందరినీ ఎక్కించుకుని నువ్వు తీసుకెళ్తావా? నువ్వు ఒక్కరినైనా రక్షింపగలవా? నువ్వు రక్షించువాడు దేవుడే కదా. ఆయన రక్షించువాడు ఆయనే కదా. అయితే నీ సాక్ష్యాన్ని నువ్వు ఇతరులకు చూపించాలి. దేవుని నుంచి నువ్వు పొందిన మేలును సాక్షార్థమై నువ్వు కనపరచాలి. అది చూసిన వారే నిన్ను దేవుని కనపరచాలి. ఈ దేవుల్లో ఎంత గొప్ప శక్తి ఉంది, రక్షించువాడు ఆయనే, ఈ లోకంలోనూ మనల్ని ఆదుకున్నవాడు ఆయనే అనేటువంటి ఒక నమ్మకం ఇతరుల్లో కల్పించడానికి నువ్వు ఒక సాధనంగా వాడబడాలి అంతే. నీ చెప్పడం ద్వారా కాదు. చెప్తే ఇచ్చకపు మాటలు అంటారు వాళ్ళు. చాలామంది దురద చెవులు గల వాళ్ళు ఉంటారు. చెవికి ఇంపైన మాటలు మట్టుకే వింటారు వాళ్ళు. నువ్వు చేస్తావు, మనం చేస్తాము, పురుగా ఆ మాట వినడానికే ఇష్టపడరు. కానీ సత్యం అదే కదా. ఎవరు బతుకుతారు? అందరూ చచ్చిపోతారు. కానీ కొంతమందికి ఆ మాట అంటేనే ఇష్టం ఉండదు. నోరు నొక్కేస్తారు. తదాసు దేవతలు ఉంటారే పైన. అలా అంటే చాలామందిని చంపేయచ్చు కదా, మాట్లాడి చంపేయచ్చు. ఇలా ఉంటారు కొంతమంది. సత్యాన్ని ఒప్పుకోరు, ఇష్టపడరు. అది కటువుగా ఉంటుంది. మనం చేస్తాం అంటే అవతల వాళ్ళకి ఉలుకు పడతారు, నచ్చదు అసలు ఆ విషయం. కానీ అదే సత్యం ఎప్పుడు కూడా కటువుగా అది ఉంటుంది కదా. అది తీర్పు తీర్చొద్దు అని చెప్పిన మాట కూడా అంత కష్టంగానే ఉంటుంది. అందుకే ఇష్టపడరు దాన్ని. ఆ పని చేస్తూ ఉంటారు. స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు, నువ్వు ఎవ్వరికీ తీర్పు తీర్చొద్దు. చదువు నన్ను మళ్ళీ. తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు ఎలా తీర్పు అయితే తీరుస్తున్నావో మిమ్మల్ని గురించి కూడా అలాంటి తీర్పే మీకు వస్తుంది. మీరు ఎలా కొలుస్తున్నారు, మీకును అలాగే కొలవబడుతుంది. చాలే మీరు ఎలాంటి కొలత కొలుస్తున్నారు? లోకాసు వార్తలు కూడా చెప్పారు. లోకాసు వార్త 6వ అధ్యాయము 37వ వచనం చదవండి. తీర్పు తీర్చకుడి. కరెంట్ వచ్చిందని అప్పుడు మిమ్మల్ని గురించి అంతే. ఈ యేసుప్రభు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా మత్తయి ఎలా రాశారో లోకా కూడా అదే రకంగా రాశాడు ఆయన మాటలు. మీరు తీర్పు తీర్చద్దు. తీర్చకుండా ఉంటే మీకు తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చావో మీకు అలాంటి తీర్పే తీర్చబడుతుంది. ఎవరికి మనం తీర్పు తీరుస్తున్నాము? చక్క కిందకి ఇంకా వివరంగా రాసుకొచ్చాడు ఈయన. చూడండి 6వ వచనంలో, సహోదరులరా మీరు మమ్మును చూచి లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అంటాడు. మమ్మల్ని చూడండి, లేఖనాల్లో ఏమైతే ఉన్నాయో వాటిని మేము అతిక్రమించి నడుచుకోవడం లేదు. కాబట్టి మీరు కూడా నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకముగా చెప్పి ఉన్నాను. ఎందుకంటే నీకు ఆధిక్యము కలుగజేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? ఇది ప్రశ్నేసుకోవాలి. ఎవరికి తీర్పు తీరుస్తున్నావు? పరునికి కదా, పరునికే తీర్పు తీరుస్తున్నావు. అయితే ఆ పరుల వల్ల నువ్వు పొందనిది ఏమైనా ఉందా ఈ లోకంలో? ఈ లోకంలో ఉందా? జన్మ మనకు ఒకరిచ్చిందే కదా, అవునా కదా? మనమే పుట్టించామా? తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, అవునా కదా? కానీ ఆ తల్లిదండ్రులకే తీర్పు తీరుస్తావు. కన్న తల్లిదండ్రులకే తీర్పు తీర్చే పిల్లలు లేరా? మా అమ్మ మంచిది కాదు, ఆడిని చూస్తుంది బాగా, నన్ను బాగా చూడదు. మా నాన్న అస్సలు మంచోడు కాదు, ఏది కొనమన్నా కొండవు, ఆడికి పెద్దోడి మీదే ఉంటుంది. లేరా ఇలాంటి పిల్లలు? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే నువ్వు తప్పు పడతా ఉన్నావు. వారిచ్చారు జన్మ నీకు. ఈ లోకంలో నువ్వు రావడానికి కారకులు వాళ్ళే. వారి వల్ల ఈ జన్మను నువ్వు పొంది వారినే విమర్శిస్తావు, వారికే ఇది తీర్పు తీరుస్తావు, అవునే కదా?
ఇంకా తర్వాత విద్య ఎవరు నేర్పారు? గురువులు. గురువుల వల్ల విద్య పొందుతావు. బయటకు వచ్చాక ఆ గురువుని ఎలా విమర్శిస్తావు? ఈ మధ్యకాలంలో బాగా లోపైపోయారు గురువులు. ఈ సినిమాలు చూసి, ఈ పనికి మాల సినిమాలు అన్నీ వచ్చి ఆ సినిమాల్లో గురువుల్ని చాలా హేళన చేస్తూ ఉన్నారు. బహుశా ఆ దర్శకుడిని గట్టిగా కొట్టుంటాడు ఏదో గురువు గారు, అది పెట్టుకుని ఉంటాడు. అందుకని గురువుల్ని చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు సినిమాల్లో. కానీ గురుస్థానం ఎంత గొప్పది కదా, చాలా మంచిది, చాలా గొప్పది. ఎందుకంటే గురువు గురించి కొన్ని మంచి మాటలు ఉన్నాయి, శ్లోకం కూడా ఉంది. గురువే బ్రహ్మ అంటాడు. ఏ దేవుళ్ళు అయితే నువ్వు కొలుస్తున్నావో ఆ దేవుళ్ళతో సాటి అయిన వాడు నీ గురువు అంటాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాడు కదా. ఎందుకంటే నువ్వు ఒక మట్టి ముద్దవు. నీ తల్లి తండ్రి ఒక మట్టి ముద్దగా తీసుకెళ్ళి నీ బడిలో పడేశారు. నీకు ఆ అంటం రాదు, ఈ అంటం రాదు, ముక్కు తుడుచుకోవడం కూడా రాదు, పైకి లాక్కోవడం కూడా రాదు, జారిపోతా ఉన్నా. అవునా? అలాంటి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆత్మాను తడిపేసుకుంటూ ఉంటాడు. అలాంటి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అలాంటి ఏ రకంగా తయారు చేస్తున్నారు? ఎలా బయటకు వచ్చేసరికి ఎలా అవుతున్నారు? స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి ఎవరు నీకు ఆ రూపునిచ్చింది? ఎవరు? గురువులే కదా. కానీ ఆ గురువుని తప్పులు పడుతున్నారు బాగా. చాలా జన్మనిచ్చిన తల్లిదండ్రులని తప్పులు పడుతున్నారు, విద్యనిచ్చిన గురువుని తప్పులు పడుతున్నారు. అలాగే ఈ లోకంలో ప్రతీదీ మనం ఎవరి నుంచి పొందుతున్నాం? ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకున్నాం అనుకోండి, ఆ ఉద్యోగం ఇచ్చిన యజమాని తప్పుపడతావు. తర్వాత మళ్ళీ నీ బతుకు తెరువు, నువ్వు బతకడానికి నెల నెలా కొంత జీతం ఇచ్చాడు, నీకు పని కల్పించాడు. కానీ అక్కడ పని చేస్తూ ఆ యజమానిని కూడా తప్పులు పట్టి యజమానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతుంటావు. అలా ప్రతీదీ ఇతరుల నుంచే పొందుతావు. అలాగే ప్రతీదీ ఇతరులని తీరుస్తూనే ఉంటావు. అది చాలా ఒక ప్రశ్న వేశాడు, మంచి ప్రశ్న కదా ఇక్కడ. చూడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది కదా. మంచి స్నేహితుడు అంటావు, స్నేహం చేస్తావు, ఆ స్నేహితుని ద్వారా సాయం పొందుతావు, స్నేహితుని ద్వారా మంచి సలహాలు పొందుతావు. ఆ స్నేహితుడిని మళ్ళీ నువ్వు తీర్పు తీరుస్తావు, అది మంచోడు కాదు. అలా ప్రతీదీ ఇతరుల నుంచే అన్నీ పొందుకుంటావు. ఆ ఇతరులనే నువ్వు తీర్పు తీరుస్తావు. సరైందేనా? ఇతరుల నుంచి నువ్వు పొందనిది అంటూ అసలు ఏముంది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా వారి మీద, అందరి మీద. తల్లిదండ్రులను తప్పు పట్టేవాడు వారి మీద అతిశయిస్తా ఉన్నాడు, గురువులను తప్పు పట్టేవాడు వారి మీద అతిశయిస్తా ఉన్నాడు, యజమానులను తప్పు పట్టేవాడు వారి మీద అతిశయిస్తా ఉన్నాడు, స్నేహితులను తప్పు పట్టేవాడు వారి మీద అతిశయిస్తా ఉన్నాడు కదా. అన్నో తమ్ముడు, అక్కో చెల్లు, ఈ పేరు, ఈ బంధం నీకు ఇచ్చింది ఎవరు? నీ సోదరులే కదా. వారిని తప్పడతావు. నువ్వు అన్నవయ్యవా? నీకు తమ్ముడు ఉన్నాడు, వాడి వల్ల నువ్వు అన్నయ్యావు. నువ్వు అక్కడ ఉంటే నువ్వు అన్న కాదు, తమ్ముడు కాదు. అన్నో తమ్ముడు, అక్కో చెల్లు అనేటువంటిది ఎవరి వల్ల కలుగుతుంది నీకు? నీ సోదరుల వల్లే కదా. తోడు. కానీ వారిని తప్పడతావు, వారిని అందరినీ కూడా ఎవరెవరి నుంచి ఏమేమి పొందుతున్నావో వారిని నువ్వు తప్పుపడుతూనే ఉంటున్నావు, తీర్పు తీరుస్తూనే ఉంటున్నావు. ఇలా తీర్పు తీరుస్తూ నువ్వు ఎందుకు అతిశయిస్తావు? నువ్వు తీర్పు తీర్చు, నువ్వు తీర్పు పొందని అర్హుడవు. నువ్వు ఒక వేలుతో ఇతరులను చూపిస్తే 3 వేలు నిన్ను చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వద్దు, అలా చెయ్యొద్దు. నీకు నువ్వే జ్ఞానిని అనుకుంటున్నావు, నీ ఎదురుగా ఉన్న మార్గం చాలా తిన్నగా ఉందనుకుంటున్నావు. అసలు ఆ మార్గం ఎలాంటిదో దాని మీద దృష్టి పెట్టు. అప్పుడు ప్రమాదం లేకుండా పరుగు పొంది ముగిస్తావు. లేకపోతే పడిపోతావు, ఎక్కడో దిక్కున ఖచ్చితంగా ఎక్కడో పడిపోతావు. విశ్వాస జీవితం క్రైస్తవుని యొక్క యాత్ర కదా, ఇది ఒక పరుగు పందెం లాంటిది. హెబ్రీ 12:2 నుంచి చదువుతాం. మనము కూడా అన్నారంటే ఏంటి? పై వాళ్ళందరూ అలా చేశారని,
పైన ఉన్నవాళ్ళు ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉండగా, ఈ సాక్షుల వలె అని మనము కూడా అంటే వారు ఎలా అయితే అని అలాగే మనం కూడా అని చెప్పి దాని అర్థం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఏముంది మన ఎదుట? రన్నింగ్ రేస్, పరుగు పంది ఉంది మనకి. పరిగెత్తి వాడికి ఒక గురి ఉంటుంది. 100 మీటర్స్ అయితే అక్కడ ఒక గీత, 200 మీటర్స్ అయితే అక్కడ ఒక గీత, 400 మీటర్స్ ఒక గీత, 1000 ఒక గీత ఉంటుంది అక్కడ. ఎంతకైనా ఒక గీత ఉంటుంది అక్కడ, అదే గురి కదా. రీచింగ్ పాయింట్ ఏది ఉంటుందో దాన్ని ఎవరు ముందు చేరుకుంటారో వారే విజేతలే కదా. కాబట్టి ఆ గురి చూస్తూ మన ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెడదాం. తీర్పు తీర్చడాలను మొదలు పెడితే నీ పరుగు అక్కడే ఆగిపోతుంది. తీర్పు తీర్చడం మొదలు పెడితే నీ పరుగు అక్కడ ఆగిపోతుంది. నేను దాటుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇతరులు, నువ్వు అక్కడే ఉండిపోతావు. కాబట్టి వద్దు. తీర్పు తీర్చేవాడు దేవుడే, ప్రతివానికి ఫలమిచ్చేవాడు దేవుడే. దానికి మేము శిఖాన అయిపోయి ఉండాలి. మనం ఎవరో తీర్పు తీర్చడానికి, మంచి చెడ్డలు చెప్పడానికి పర్లేదు. ఇది మంచిదమ్మా, ఇలా ఉండుండ్రా బాబు, గొడవలు వద్దురా, ఇది పర్లేదు. నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచోడివని నువ్వు ఆ వ్యత్యాసాన్ని చూపించడానికి నీకున్న అర్హత ఏమిటి? దుష్ట లోకంలో ఉన్నాం మనం, దుష్టుని చెరలో ఉన్నాం మనం. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని లేఖనం కూడైపోతుంది. అలాంటి మనము ఎలా ఇతరులకు తీర్పు తీరుస్తాం? నిజంగా నువ్వు గెలవాలనుకుంటున్నావా? గెలవాలనుకుంటే దేనికి తీర్పు తీర్చకూడదు. నువ్వు పరిగెడుతున్నావు, రాళ్ళు తగిలాయి, వెంటనే ప్రభుత్వం మీద తీర్పులు గవర్నమెంట్ పనులు వసూలు చేస్తారు, రోడ్లు మాత్రం వేరు అని ఎప్పుడైతే అనుకుంటావు నీ పరుగు పందెం ఆగిపోతుంది. అని ఎవడు రోడ్డు మీద పడినట్టేసి లోనికి వెళ్ళిపోతారు. అది నీ పరుగు పందెనికి అడ్డొచ్చింది. అప్పుడు మళ్ళీ మొత్తగా మంచి చెట్ల వీళ్ళకి అసలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు, బండి రోడ్డుకు అడ్డంగా పెట్టాడు అని చూసావా, నీ పరుగు పందెం ఆగిపోతుంది. అండ్ ఆగి ఎవరా బండి ఎక్కడ పెట్టిందా, రోడ్లు అండి మళ్ళీ ఎట్టుకుంటాగా, తెయ్యి పక్కెట్టు, ఇలా తీర్పు తీర్చడం మొదలెడితే ఏమవుతుంది? నీ పరుగు పందెం అయిపోద్ది. నీ పరుగు పందెం ఆగకూడదు. నువ్వు గెలవాలి అంటే ఆగడానికి సాతానుడు చాలా చాలా మన ముందు చూపిస్తూ ఉంటాడు. అందుకని మన చూపు ఎక్కడ ఉండాలా అంటాడు? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు, ఆయన వైపే చూడాలట మనం. ఆయన వైపే మనం చూస్తున్న రోజున ఇంక ఈ లోకం మనకి కనబడదు. ఎందుకు? ఈ లోకమును విడిచి వెళ్ళాలి. మనం వెళ్ళిపోయే లోకం గురించి మనకెందుకు? ఈ లోకమును విడిచి వెళ్ళిపోవాలా, సర్వం ఇక్కడే వదిలేసేయాలి. అంటే ఈ లోకము నీది కాదు, ఈ లోకంలో నువ్వు ఏమేమి సంపాదించుకుంటున్నావు అవి కూడా నీవి కావు. మరి వాటి గురించి ఎందుకు నీకు చింత? వాటి గురించి ఎందుకు నీకు తీర్పులు, ఆలోచనలు? ఇవి ఎక్కడికి వెళ్ళాలి? నీ ఎదుట ఉన్నటువంటి పరుగు పందెం గోల్ ఏది ఉందో అదే నీది. అది నువ్వు తొందరగా చేరుకుంటే అక్కడ నీకు ఖచ్చితంగా నీకు ఒక బహుమానం కాచుకొని ఉంది. అక్కడ ఆ బహుమానం మీద నీ దృష్టి ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, వాళ్ళ గొడవ మనకి అస్సలు పట్టకూడదు. 7 8 మందినో వదులుతారు పరుగుకి, అందులో నువ్వు ఒకడివి, నువ్వు పరిగెడతా ఉన్నావు. పక్కడు ఆడు కాళ్ళు వేరుగా ఉన్నాయి. కొంతమంది దొడ్డికాళ్ళు ఉంటాయి, కొంతమందికి ముడిగాళ్ళు ఉంటాయి. అవునా? కాళ్ళు అందరూ ఒకలా ఉండవు. వాళ్ళు నుంచున్నప్పుడు చూడండి, కొంతమందికి మోకాళ్ళు 2 కలిసిపోతూ ఉంటాయి, కొంతమందికి మోకాళ్ళకి 2 మధ్య ఎంత దూరం ఉంటుంది. దీనిని బట్టి ఆ పేర్లు మనం పెడతా ఉంటాం. ఆ పరిగెట్టేవాడిని అడిగి దొడ్డికాళ్ళు, అడిగి ముడిగాళ్ళు. నువ్వు ఈ చూస్తా కూర్చున్నావు అనుకో, మిగతా 7గురిని నువ్వెక్కడ వెళ్తావు ముందుకి? ముందుకి వాళ్ళకి తీర్చిచ్చే పని నీకేంటి? వాడు అడిగేంటి? బొత్తిగా ఆడవాళ్ళగా అక్కడక్కడక్కడక్కడ వేస్తున్నాడు, నీకెందుకు అది?
ఆడవాళ్ళు మగవాళ్ళు నడకలు ఉంటాయి. తాయిలా అంటే మగవాళ్ళేమో ఇలా నడుస్తారంట, తాయి తీగలా కాళ్ళు. ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారంట. మా ప్రిన్సిపాల్ గారు ఉండేవారు డిగ్రీ చదివినప్పుడు. ఆయన చెప్పేవాడు, ఇలా పాఠం చెప్తా ఇలా చెప్పేవాడు ఆయన. నడకంట ఆడవాళ్ళేమో చాలా స్పీడ్గా ఇలా నడిచేస్తుంటారు, కానీ అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు ఎదరికే. మగవాళ్ళేమో ఇలా చాచి అడుగులు వేస్తారంట కదా. కాబట్టి ఎవరి పరుగు ఎలా ఉంది, ఎవరి నడక ఎలా ఉంది, తీర్పు తీరుతో కూర్చుంటే నువ్వు నడకలో వెనకబడిపోతావు కదా. అది నీకు అనవసరమైన విషయం. వాళ్ళ శరీర అమరికను బట్టి వాళ్ళ నడకలు ఉంటాయి, వాళ్ళ అడుగులు ఉంటాయి. ఎవరిది వాళ్ళదే. అది నీలాగా వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళలాగే నువ్వు ఎందుకుంటావు? నువ్వే. నీకు అన్నీ అనుకూలమైనటువంటి అవయవ సౌష్ఠవం దేవుడు నీకు ఇస్తే ధన్యుడు. దొడ్డు కాళ్ళు ఇవ్వలేదు, 3 కాళ్ళు ఇవ్వలేదు, సవ్యంగా ఉన్నాయి. అదృష్టవంతుడు. పరిగెట్ట నీకు అది ప్లస్ పాయింట్. నీకు ప్లస్ పాయింట్. కాళ్ళు తగిలేసేవాడు వేగంగా పరిగెత్తలేడు, దూరంగా ఉన్నవాడు వేగంగా పరిగెత్తలేడు. ఆ పరుగు కాళ్ళకి మైనస్లు. ఎలా ఉండాలో అలా గనక నువ్వు ఉంటే ఇవన్నీ నీకు ప్లస్లు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుని నువ్వు పరుగు పందెల్లో ముందుకెళ్ళాలా. నీ దృష్టి అంతా దాని మీదే ఉండాలి. అయితే గీతే ఆయన నాకు చక్కటి సౌష్ఠవం ఇచ్చావు, ప్రైజ్ ది లార్డ్, అంతే. నీకు వందనాలు, నీకు ఈ రకంగా నన్ను ఉంచాను, వందనాలు నీకు. అంతవరకే దేవునికి కృతజ్ఞత చెప్పడం వరకే తప్ప ఇతరులని తీర్పు తీర్చడానికి మనకి ఏ రైటు అస్సలు లేదు. అలా తీర్పు తీర్చడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ రోజునే నువ్వు ఓడిపోయావు. ఓడిపోవడానికి తొలిమెట్టు ఏంటంటే ఇతరులను ఎంచి చూడడమే. ఇతరుల మీద నీ దృష్టి పెట్టడమే ఓడిపోవడానికి తొలిమెట్టు, అంతే. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు అదే చెప్తున్నాడు కదా, నాకు నేనే తీర్పు తీర్చుకుంటే నేను ఎప్పటికీ నీతిమంతుని కాను, ఎందుకంటే నా తప్పులు నాకు కనబడవు. మనకి అదే చెప్తున్నా, నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటే నీ తప్పులు నీకు కనబడవు. ఎవరు తీర్పు తీర్చేవాడు, బహుమానం ఇచ్చేవాడు అంటే దేవుడే. కాబట్టి ఆయన దృష్టికి అన్నిటిలోనూ మంచిగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయాసపడు. నిన్ను నువ్వు సరి చేసుకునే ప్రయాస, అంతే. ఎందుకు ఇతరుల గురించి ఆలోచించే పని. ఆ సంఘంలో ఏముంది, అక్కడ యాక్షన్ లేదు, అక్కడ వాక్యం బాగోదు, అక్కడ పాట పాడరు, అక్కడ క్రమం బాగోదు. ఎందుకు నీకది? నీకెందుకది? వీళ్ళు ఎక్కువైపోయారు బాగా ఇప్పుడు. అంటే దొంగలు దోచుకోవడానికి. ఎందుకంటే మేము మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళని పూజ చేస్తే అయ్యో చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్తున్నామా మనము మంచోళ్ళని వదిలేసి అని అనుకోవాలి జనం, అనుకుని వెళ్ళిపోవాలి. అప్పుడేమవుతారు వాళ్ళు? ఇది సాతాను ఎత్తుగడే. దేవుని దాసులను చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా సాతానుకు ఉపయోగపడుతున్నారు. ఎలా అంటారా? ఎవరైతే ఇలా అస్థిరంగా ఉంటారో వారు తమ సమస్త మార్గములలోనూ అస్థిరులు గనుక దేవుని వలన వారికి ఏమైనా దొరుకుతుందని సాతానికి కావాల్సిందేంటి? దేవుని వలన మనకి ఏమీ దొరకకూడదు. సైతానికి కావాల్సింది అది. కాబట్టి మనల్ని స్థిరంగా ముందుకు పోకుండా అస్థిరపరిచేటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? మనం మంచి ఫలం పొందకూడదు అనుకునే వాళ్ళే కదా. ఎవరు వాళ్ళు? సాతాను సంబంధులే. అది మనం ఎందుకు గుర్తించాం? ఎవరిని వేరే సంఘం ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఫలానా సంఘానిక, ప్రైజ్ ది లార్డ్, మంచిది, మానకండ చక్కగా వెళ్ళమ్మా, క్రమంగా వెళ్ళు, ఆత్మీయంగా బలపడాలి అని చెప్పేవాడు దేవుని సంబంధి. అక్కడికి వెళ్తున్నావా? ఏం చెప్తాను అక్కడ? అదేం సరిగా ఉండదంట కదా, వాక్యం బాగా చెప్పరంట కదా, వాక్యం బాగా చెప్పరంట కదా, వాక్యం బాగా చెప్పరు. మరేం చెప్తారు? ఏం చెప్తారు? వాక్యమేగా చెప్తారు. ఇక్కడ బాగా చెప్పడం అంటే ఏంటి? బాగా చెప్పడం అంటే ఏంటి? అసలు చెప్పేది ఎవరు? మనిషా? చెప్తున్నది దేవుడే కదా. అని ఎవరిని తప్పు పడుతున్నారు వాళ్ళు? దేవుణ్ణి తప్పు పడుతున్నారు. ఇక్కడ నిలబడేటువంటి వాడు తన సొంత ఉద్దేశాలను చెప్పడం, తన సొంత మాటలు చెప్పడం. అలా సొంత మాటలు చెప్పేవాళ్ళే బాగా చెప్పానా బాగా చెప్పలేదా అనుకుంటారు.
బాగా చెప్పాలా బాగా చెప్పలేదా అనేది నాలో ఉండే ఆత్మ నాకు తెలియపరచాలి. ఆయన చేతిలో ఒక మంచి మైక్ సెట్ లాగా మౌత్ పీస్ లాగా వాడబడ్డామా, లేకపోతే డిస్టర్బెన్స్లు అప్పుడప్పుడు ఆగిపోతా కుయ్యమంటూ కోతలొత్తా ఉన్నానా? అది కదా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇందులో వస్తున్నాను కుయ్యని వస్తుంది అనుకోండి, బాగా వింటారా మీరు? అయితే బరబరలు వస్తున్నాయి అనుకోండి, బాగా ఉంటుందా మీకు? ఉండదు కదా. ఇక నిలబడేటువంటి వాడు దేవుని చేతిలో ఒక మౌత్ పీస్ లాంటి వాడు అంతే. మౌత్ పీస్ మాట్లాడదు, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో ఆ మాటని వినిపిస్తుంది అంతే. కాబట్టి ఇక్కడ నిలబడేటువంటి వాడు దేవుని చేతిలో మౌత్ పీస్ లాంటి వాడు. తనేం చెప్తాడు? తనేం చెప్పడు. చెప్పేది ఎవరు? దేవుడే కదా, చెప్పేది దేవుడే. ఆ స్పృహ లేని వాళ్ళే అక్కడ వాక్యం బాగోదంట కదా. మరి ఏం చెప్తారు? ఎవరు చెప్తున్నారు? అది ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు నిన్ను దారి మళ్లించడానికి చూస్తూ ఉన్నారు, నిన్ను అస్థిరపరచడానికి చూస్తూ ఉన్నారు. దేవుని నుంచి నువ్వేమీ పొందకుండా నువ్వు పాడైపోవాలని చూస్తున్నారు. అది సాతాను లక్షణం. అది ఎప్పుడు కూడా సాతాను లక్షణం. అది అక్కడికి ఏముండదమ్మా, అక్కడే బాగుంటుంది, మా దగ్గర రండి అని ఎప్పుడు ఎవరితోటి చెప్పను నేను. అప్పుడప్పుడు బయట వాళ్ళు వస్తుంటారు, అలా అడుగుతాను, మీరు ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు ఇక్కడికి వచ్చారు పలానా చోట, మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలా, దేవునితో సహవాసం కలిగి ఎందుకు వచ్చారు ఇక్కడికి అడుగుతాం. ఒక స్పష్టమైనటువంటి కారణం ఏదో ఉంటుంది అక్కడ. అలాంటిది ఏదో ఉంటే అది నిజమనిపిస్తే సరే అమ్మ అలాగే మీ ఇష్టం. అంతే తప్ప శుభ్రంగా ఏదో చోటుకి వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి గంటలు కూర్చుని వాళ్ళు వెళ్ళే సంఘం గురించి చెడ్డగా చెప్పి రకరకాలుగా చెప్పి ఇలా చెప్తా కూర్చున్నాడు అంటే వాడు ఖచ్చితంగా సైతానే, నిన్ను పాడు చేయడానికి కూర్చున్నాడు అక్కడ. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మకు తెలుసు ఏది సత్యము, దాన్ని విరిచేయడానికి చూస్తున్నాడు. వాడు రకరకాల కారణాలు చెప్తున్నాడు, నీ ముందు పెడతా ఉన్నాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైతాను. రాత్రి మనం చెప్పుకున్నాం కదా, పేతురు యేసు ప్రభుని అది నీకు దూరం అగును గాక, అది నీకు దూరం అగును గాక, వద్దు వద్దు అంటాడు. అందుకే నేను ఈదుల చేతికి అప్పగింపబడాలా, వాళ్ళు మనిషి కుమారుని పట్టుకుంటారు చంపేస్తారు అని చెప్తే యేసు ప్రభు చెప్తా ఉంటే పేతురు అంటాడు అది నీకు దూరం అగును గాక, అది నీకు దూరం అగును గాక, వద్దు వద్దు అంటాడు. దాంతో యేసు ప్రభు ఏమంటాడంటే సాతానా అంటాడు. సాతానా, నువ్వు పో, నా దగ్గర నుంచి పో, నా దగ్గర నుంచి నువ్వు పో, సాతానా వెనుకకు పో. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మాట మనం చూస్తాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అంటాడు. ఎవరిని? పేతురుని అంటున్నాడు. పేతురు సాతానా? అపొస్తలుడు కదా, ఆయన శిష్యుల్లో ప్రథముడిని పిలువబడ్డాడు కదా. కానీ ఆ టైంలో తను ఎవరి వల్లే మాట్లాడుతున్నాడు? తనతో ఆ మాటలు మాట్లాడిస్తున్నది ఎవరు? తండ్రి సంకల్పాన్ని నెరవేర్చనీయకూడదు, సమస్త మానవాళి రక్షణార్థము మనుష్య కుమారుడు అప్పగింపబడ్డానికే వచ్చాడు. ఈ పేతురు ఏమంటున్నాడు? అది నీకు దూరం కావాలి, నువ్వు అప్పగింపబడకూడదు, నువ్వు ఎవరి నిమిత్తము నువ్వు ప్రాయశ్చిత్తం చేయకూడదు, ఎవరు రక్షింపబడకూడదు. ఆ కోరిక ఎవరిది? సాతాంది కదా, సాతాంది. కాబట్టి పేతురు అంటున్నాడు యేసుప్రభు అక్కడ, సాతానా నా వెనక్కి పో, నా వెనక్కి నువ్వు పో, నువ్వు ఆటంకంగా ఉన్నావు నాకు అని చెప్పి పేతురు అన్నాడు. సాతానా వదలపో అని చెప్పేసి. అంటే దేవుని సంకల్పం, దేవుని వాక్యం అది నెరవేర్చబడకూడదు అని కోరుకునేవాడు ఎవరైనా సరే వారి వెనకాల ఎవరున్నారు? సైతాన్ ఉన్నాడు, సైతాన్ అన్నాడు కదా. ఇలానే యోబు భార్య కూడా ఉంది. యోబు భార్య కూడా సాతానికి దేవునికి మధ్య ఒక పందెం ఉంది యోబు నిమిత్తం. ఆ పందెంలో దేవుడికి గెలవకూడదనుకుంటుంది సైతాన్. కాబట్టి యోబు భార్యలో ప్రవేశించింది. యోబు భార్య ఏమంటుంది? ఎంతకాలం నువ్వు ఇలాంటివన్నీ పడతావు?
నీ ఆస్తిపాస్తులు పోయే, నీ బిడ్డలా పోయే, నీ ఆరోగ్యమైపోయే, ఏం చేశాడు దేవుడు నీకు? ఇంకా దేవుడా అంటావు. ఒకసారి ఆ దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది. ఎవరు అంటే దేవుడు గెలవకూడదంట. యోబు ఎప్పుడు దేవుడిని దూషిస్తాడో అప్పుడు ఎవరు గెలుస్తారు? సాతాను గెలుస్తాడు. సాతానును గెలిపించటం కొరకు ఇప్పుడు యోబు భార్య మాటలు అక్కడ ఉన్నాయి. అప్పుడు యోబు అదే అన్నాడు. సైతం నేరుగా తను అనలేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు. ఎవరు మూర్ఖురాలు అంటే సైతాను మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాకు. దేవుని వల్ల మేళ్ళు మాత్రమే మనం పొందడానికి తగిన వారమా? ఏదైనా కీడొస్తే కష్టం వస్తే మనం భరించొద్దా అని యోబు గద్దిస్తాడు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా తన యథార్థతను భక్తిని కోల్పోకుండా చాలా నిశ్చలంగా మాట్లాడతాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడబాకు. యేసు ప్రభు పేతురుని అన్నట్టే, సాతానా నా వెనుకకు పో. మనం మేలు పొందకూడదు, దేవుని నామం మన ద్వారా మహిమపరచబడకూడదు, దేవుని చేత మనము ఘనపరచబడకూడదు అని కోరుకునేది ఎవరు అంటే సాతానే. కాబట్టి నిన్ను దారి తప్పించి దేవుని నామానికి అవమానం తెచ్చేలా చేసి దేవుని నుంచి నువ్వేమీ పొందకుండా చేసే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది దేవుని ఆకర్షణ, ఆయన చిత్తం చొప్పున నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎవరు పిలవలేదు నిన్ను. పిలిస్తే వచ్చేస్తే ఊరందరూ వచ్చేస్తారుగా, ఊరందరినీ పిలుచుకొచ్చేస్తాను నేను. వచ్చేస్తారా? రారు. అది దేవుని పిలుపు, అది దేవుని ఆకర్షణ. ఆయన ఇస్తేనే వచ్చావు ఇక్కడికి. మరి ఇక్కడి నుంచి నిన్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు నడుచుకోవాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలా ఎవరు చేస్తారు? సైతాను. ఎందుకంటే అలా నువ్వు వెళ్ళిన రోజునే యాకోబు గారు చెప్పినట్టుగా వారు తమ సమస్త మార్గములలోనూ ఆశ్చర్యులు కనుక దేవుని వల్ల వారికి ఏమైనా దొరుకుతుందని అంటే రక్షణని పోగొట్టుకుంటావు. నీ అస్థిరత్వం రక్షణను పోగొట్టుకునేలా చేస్తుంది. సైతానికి కావలసింది అదే. మనం ఎవరిని ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి. అలా అని చెప్పేసి అందరినీ వెంబడించకూడదు. అది ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ లోకంలో మనుషులతోటే పాటు మనం ఉంటాం, వారి నుంచి అన్నీ మనం పొందుతున్నాం. కాబట్టి ఎవరిని ద్వేషించకూడదు, ఎవరికీ తీర్పు తీర్చకూడదు, అందరినీ ప్రేమించాలి. ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి నీ నడక నీదే. భార్యతో భర్త ఏకీభవించకూడదు ఆత్మీయ విషయాల్లో, భర్తతో భార్య ఏకీభవించకూడదు ఆత్మీయ విషయాల్లో, తల్లిదండ్రులతో బిడ్డలు ఏకీభవించకూడదు ఆత్మీయ విషయాల్లో. కోరహు తప్పు చేశాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేశాడు, నాశనం అయిపోయాడు. కోరహు కుమారులు తండ్రితో చేరలేదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తండ్రితో చేరలే. వాళ్ళు రాసిన కీర్తనలు ఉన్నాయి, దేవుని స్తుతించరు. కోరహు దుర్మార్గుడు, భయంకరమైన చావు చచ్చిపోయాడు. ఆయన చావు వింతైన చావు. తనతో పాటు 250 మంది ఏకంగా మోషేకు దేవునికి వ్యతిరేకంగా వచ్చారు. కోరహు అక్కడే పోవాలి, అతను కూడా 250 మంది ఉన్నారు. అయినా సరే ఆయన బిడ్డలు ఆయనతో ఏకీభవించలే. మీరు చేస్తున్నది దేవునికి విరుద్ధమైనది, మేము మీతో కలము. కాబట్టి వాళ్ళు చచ్చిపోలేదు. ఆత్మీయ విషయాలు వచ్చేసరికి నీకు నువ్వే చూసుకోవాలి. రక్షణ వ్యక్తిగతం, ఎవరి రక్షణ వాళ్ళదే. ఏ ఒక్కరు కూడా ఇతరుల్ని రక్షించలేరు కదా. కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్త పడాలంటూ పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏ పని ఏం చేయకూడదు అంటున్నాడు మన పెద్దడైన పౌలు గారు. నిజంగా మనం బహుమానాలు పొందాలంటే మనం ఏం చేయాలి? వారికి వీరికి తీర్పు తీర్చడం మానేసి మన ఎదుట ఉన్న ఆ పరుగు పందెంలో అటు ఇటు చూడకుండా, ఎవరిని నిందించకుండా, మన మట్టుకు మనం విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో మనం పరుగు పెడదాం. అది కదా ఆయన మనకిస్తున్న చాలా మూల్యమైనటువంటి సలహా ఇది. అంటే ముందు మనం
పరుగు పందెంలో ఉన్నామా అని కన్ఫర్మ్ చేసుకోవాలా కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి పరుగు పందెంలో ఉన్నోళ్ళకి, చూతాకి వచ్చిన వాళ్ళకి కాదు. వాళ్ళకి ఎందుకు రూల్స్, అవునా? కాబట్టి మరి మనం పరుగు పందెంలో ఉన్నాము అంటే రూల్స్ ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి. లేకపోతే ఖచ్చితంగా మనం పరుగు పందెంలో గెలవలేము కదా. మరి రక్షింపబడ్డం అనేటువంటిది అది ఉచితం, గెలుచుకునేదేమీ కాదు కదా. ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన పితృడైన పౌలు గారు చెప్పారు, రక్షణ ఉచితంగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దాని కొరకు మనం ప్రయాసపడాల్సింది ఏమీ లేదు, దాని కొరకు మనం చెల్లించాల్సింది కూడా వేళ ఏమీ లేదు. కాబట్టి అతిశయించడానికి కూడా ఏమీ లేదు. ఎవరో ఇచ్చారు, దాని గురించి నువ్వేం అతిశయిస్తావు? అతిశయించడానికి కూడా ఏమీ లేదు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. అయితే అతిశయ కారణాలు కొన్ని ఉన్నాయి. మనం సంపాదించుకోవడానికి దేవుడు కొన్ని దాచిపెట్టాడు కదా. మంచి నివాసాలు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ చాలా రకాలైన నివాసాలు ఉన్నాయి. రకరకాల ఇళ్ళు, గుడిసె దగ్గర నుంచి మొదలుపెట్టి ప్యాలెస్లు దాకా ఉన్నాయి. అవి మన కోసమే, అర్హులైన వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు పడ్డ ప్రయాసను బట్టి పరలోకంలో నీకు ధనం సమకూరుతుంది. ఆ ధనాన్ని బట్టి నీకు అక్కడ వసతి కూడా దొరుకుతుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసాలు ఒకే రకమైన ఇల్లు. జగనన్న కాలంలో అడి కాదు, అనేక నివాసాలు అంటే అనేక రకాలైన నివాసాలు ఉన్నాయి. అనేక రకాలైన నివాసాలు ఇక్కడ బాగా ఒత్తిడిగా ఉంటే అక్కడ ఇటువంటి ఒక నివాసాన్ని నువ్వు సంపాదించుకుంటావు. కానీ ఇక్కడ ఈ భూమి మీద సంపాదించుకోవాలి. ఎక్కడ నువ్వు సంపాదించుకునే దాన్ని బట్టి ఇక్కడ నుండి అక్కడ మన దేశంలో చాలా మంది స్విస్ బ్యాంకులు దాచేస్తున్నారు. ఇక్కడ నుండి డబ్బులు అక్కడ దాచేస్తున్నారు. 127 ఇక్కడుండి పరలోకంలో మన ధనాన్ని దాచుకోవచ్చు. భూమి మీద మీరు ధనాన్ని సంపాదించుకోవచ్చు. ఖాళీగా ఉండిపోయి ఇక్కడ చెమ్మెట్లు కూడా ఎవరు పంచుకోరు. నువ్వు సంపాదించింది నీదే, అంతే. దానిని బట్టి అక్కడ మనకు నివాసాలు ఉంటాయి. ఒక మంచి నివాసం సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా పరలోకంలో మంచి స్థానం కూడా ఉందంట. 3 ఖాళీలు ఇంకొకరు రావచ్చు. పేతురు గారు అడిగారు, ఇంకొకరు పేతురు అనే కాదు అపొస్తలులు అందరూ కూడా అడిగారు, యేసుప్రభుని, మేము అన్నీ వదిలేసుకుని నిన్ను వెంబడించాం కదా, ఈ లోకంలో మొత్తం అన్నీ నా కుటుంబాన్ని ఆస్తిపాస్తుల్ని వదిలేసుకుని నిన్ను మేము వెంబడించాం కదా, మరి పరలోకంలో మరి మాకేంటి, మాకేం దొరుకుతుంది, వందనాలు అడిగారు ఆయన్ని. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, చూడండి మత్తయి 19:27 నుంచి లెక్క చూస్తే మనం, పేతురు ఇదిగో నువ్వు సమస్తమును అంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలేసి నిన్ను వెంబడించితివి కనుక మాకేం దొరుకుతుంది అడిగాడు. ఏం దొరుకుతుంది పరలోకంలో? ఈ లోకంలో అన్నిటిని వదిలేశాం. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచటనే విడువవలె. 411 పక్కలేదులే ఇప్పుడు పాన. సర్వమిచటనే అది కావాలి. మొత్తం ఇక్కడే వదిలేసాం, అన్నీ ఇక్కడ వదిలేసి నేను వెంబడిస్తున్నాం కదా. మరి ఏంటి మాకు పరలోకంలో ఏం దొరుకుతుంది? మాకు పందెంలో ఉన్నామా మాకు అని అడిగేసాడు ఆయన. చాలా మంది ఉంటారు తొందరపాటు గారికి. అయితే అందరి దృష్టిలో నది ఉండుంటుంది, మిగతా 11 మంది కూడా అలాగే ఆలోచించుకుంటారు. ఈయన బయటపడిపోయాడు అంతే, తొందరగా బయటకు వచ్చేస్తుంటాడు.
అప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి మాట మనం చూస్తే అక్కడ మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు మీరు అన్నాడు. అంటే ఈ 12 మందికి పరలోకంలో ఎలాంటి స్థానాన్ని దేవుడు స్థిరపరిచాడు? 12 మంది జడ్జెస్ అనమాట. అలా న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవులు ఇచ్చేసారు గురించి 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు, అంతే కదా. ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు. బాగుంటుంది, నాకు బాగుంటుంది. ఎటువంటి స్థానం ఉంది అక్కడ? ఫిక్స్ అయిపోయింది ఆ స్థానం. హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఈ లోకంలో ఉండి కానీ పరలోకంలో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు మనం జాగ్రత్తగా చేసుకున్నారు. పౌలు గారు ఏం చెప్తుంది మనకి? హెచ్చరిక చేస్తా ఉన్నారు. రకరకాల ప్లేసులు ఉన్నాయన్నమాట పరలోకం, రకరకాల ప్లేస్మెంట్లు. ఒక పెద్ద కంపెనీలో ఎలాంటి జాబులు ఉంటాయి పడాలంటూ రకరకాల జాబులు ఉంటాయి కదా. ఆ కంపెనీలు కింద దిగువ స్థాయి నుంచి ఉంటాయి. స్వీపర్ ఉండొచ్చు, ఆఫీస్ బాయ్, చిన్న గుమస్తా ఉండొచ్చు, పెద్ద గుమస్తా ఉండొచ్చు, ఆ సెక్షన్ హెడ్ ఉండొచ్చు. ఇలాంటి సెక్షన్లన్నిటికీ ఒక హెడ్ ఉండొచ్చు, CEO ఒకడు ఉండొచ్చు. ఎన్ని ఉన్నాయి చూసారా? ఎన్ని ఉన్నాయి? అలానే పరలోకంలో కూడా చాలా చాలా ఉన్నాయంట, చాలా చాలా. వీటిని సంపాదించడానికి ఈ లోకంలో ఉండగానే మనం ప్రయాసపడాలండి. ఈ లోకంలో ఉండగానే ప్రయాసపడాలి. వారికి వీరికి నువ్వు తీర్పులు తీర్తా కూర్చుంటే నీ పని ఎక్కడ అవుతుంది? ఇప్పుడు సెక్షన్ హెడ్ కింద ఉండేటువంటి గుమస్తాలకు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫైల్ ఇచ్చేసాడు. ఈ ఫైల్ 21 గంటకల్లా క్లియర్ చేసిన టేబుల్ మీద పెట్టాలా అని చెప్పేశాడు. లేకపోతే మీకు పనిష్మెంట్ అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? పక్క సీట్లో కూడా ఏం చేస్తున్నాడో కూడా చూడకూడదు. చూసారా? వీళ్ళు పని అయిపోద్ది. ఎవరు ఓడిపోతారు? తన పని చేసుకోవడం అనేసి వాళ్ళ పనులు వీళ్ళ పనులు చూసేవాడే ఓడిపోతాడు ఎప్పుడు కూడా. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి వీళ్ళకి తీర్పులు తీరుస్తున్నారు అన్నమాట. నువ్వు చేసేది సరి కాదు, అలా కాదు, ఇలా చెయ్యి, ఇలా కాదు, అలా చేయని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అలా చెప్పేవాడు ఖచ్చితంగా వెనకబడిపోతాడు, ముందుకెళ్ళడు. కాబట్టి టైం అయింది పట్టురండి అంటాడు, అందరూ వెళ్ళిపోతే ఇది ఉండిపోతుంది. అవును కదా? చెప్పచ్చు. ఎప్పుడు? ముందు తన పని చేసేసుకున్నాక, తన ఫైల్ క్లియర్ అయిపోయింది అన్నప్పుడు సహాయం చేయడం మన విశ్వాసి కర్తవ్యం కాబట్టి అప్పుడు చెప్పచ్చు. అంతేకాని నీ పని మానేసుకుని చెప్తావా? నీ పని మానేసుకుని చెప్తే నీకేమొస్తుంది? ఓ మేమో వస్తుంది, ఓ మేమో ఇస్తాడు సెక్షన్ ఆఫీసర్. ఇన్ టైంలో నీ ఫైల్ నువ్వు క్లియర్ చేయలేకపోయావు, నిన్ను 1 వారం రోజుల పాటు ఎందుకు సస్పెండ్ చేయకూడదు, కారణం చెప్పు అంటాడు. అవునా కదా? అంతే. కాబట్టి పరలోకంలో అనేకమని మన కోసం దేవుడు సిద్ధం చేశాడు. వాటిని సంపాదించుకోవడం మీదే నీ దృష్టి ఉండాలి తప్ప వారికి వీరికి తీర్పులు తీర్చే పని నీకెందుకు? ఎన్ని కిరీటాలు ఉన్నాయి మనకంట. నివాసాలే కాదు, సింహాసనాలే కాదు, కిరీటాలు కూడా ఉన్నాయంట. అక్కడ చాలా బహుమానాలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో కూడా మనం చెప్తాం కదా, దానియేలు 12:3 మనం చదువుతాం, అక్కడ ఉంటుంది కదా. మంచి మంచి ప్లేస్మెంట్లు ఉన్నాయని పరలోకంలో. ఇవన్నీ లోకంలో ఉండగానే మనం గెలుచుకోవాలా. నీతి మార్గంలో అనుసరించి నడుచుకునేలా ఎవరు అనేకులను తిప్పుతారు, ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు అని రాయబడింది అక్కడ. నిన్ను నువ్వు ముందు రక్షించుకుని అలాగే ఇతరులు రక్షించేటువంటి పని చేయాలి. నిన్ను నువ్వు రక్షించడం అంటే ఒప్పుకోవడం వరకే. ఒప్పుకుంటే రక్షింపబడతావు, అంతే కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, అంతే, విశ్వాసిస్తే చాలు రక్షింపబడిపోతారు. దీనికోసం ఏం ప్రయాసపడమని చెప్పలే ఎక్కడ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు చాలు. అవునా? వాళ్ళందరికీ ఆయన చెప్పింది అనేది విశ్వాసం ఉంచు. ఆయన నడక మీద విశ్వాసం ఉంచు. ఆయన ఎలా నడిచాడో అలా నడువు, ఆయన చెప్పిన ప్రకారం నడువు చాలు. రక్షణ నీకు వచ్చేసింది. వందనాలు. అయితే బహుమానాలు అయితే నువ్వు సంపాదించుకోవాలా? సంపాదించుకోవాలి. ఎంతవరకు సంపాదించుకుంటావు? కేవలం 30 మార్కులతో పాస్ అయినటువంటి ఒక స్టాంప్ వేసుకుంటూ పోతావా?
రక్షింపబడ్డ ప్రతి వారు కూడా 35 మార్కులతో పాస్ అయినట్టే లెక్క. పాస్ అయ్యారు అంతే. అయితే ఈ కాలేజీలో 35తో పాస్ అయినోడికి విలువ ఏమైనా ఉంటుందా? అవును, వాళ్ళందరికీ వందనాలు. స్కాలర్షిప్ ఇస్తారా? 35 బాబు మీ కాలేజీలో నేను చేరతానని అక్కడ కూర్చొని అప్లికేషన్ పెట్టుకుంటే తీసి పక్కన పెడుతుంటారు దాన్ని తీసి పక్కన పెడుతుంటాడు దాన్ని. 35కి పాస్ అవ్వలేదా అంటే పాస్ అయ్యాడు. కానీ 127వ ఎవరు కూడా ఏ కాలేజీ వాళ్ళు దానికి విలువ ఇవ్వరు. అయితే పాస్ అయ్యారు అంతే. గురించి రక్షింపబడ్డాం అంతే. పరలోకంలో రక్షింపబడ్డా ఏదో పక్కన పడి ఉంటావే తప్ప నీకు ఒక మంచి నివాసం ఉండదు అక్కడ, నీకు ఒక పోర్ట్ఫోలియో ఉండదు అక్కడ, నీకు ఒక కిరీటం ఉండదు అక్కడ, ఏముండదు. గుర్తింపు అనేది మొదటి వచ్చిన నుంచి కొన్ని సామాన్యంగా ఉండిపోవడానికి దేవుడు మంచి ప్లేస్లు సంపాదించుకోవాలని మన ఇతరులు. కిరీటాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవులు పొందడానికి 7 రకాలైన కిరీటాలు దేవుడు సిద్ధం చేశాడంట. ఒకటి ఏంటి? జీవ కిరీటం. ఇవాళ మళ్ళీ కిరీటాలు అవో. జీవ కిరీటం. రెండేంటి? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం. మూడేంటి? అతిశయ కిరీటం. అతిశయ కిరీటం. నాలుగేంటి? నీతి కిరీటం. నీతి కిరీటం. పౌలు గారు ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పేసి పౌలు గారు చెప్పారు. 2 తిమోతి 4:5-8 మనకి అక్కడ అది కనబడుతుంది. 5 ఏంటి? మహిమ కిరీటం. మహిమ కిరీటం ఇది ప్రత్యేకింపబడింది కాపరుల కోసం. మంచి కాపరులు గారు దేవుడి కిరీటాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మహిమ కిరీటం. 6 జయించువాని కిరీటం. విన్నర్స్ క్రోన్ అనమాట. జయించువారి కిరీటం. 7 హతసాక్షి కిరీటం. ఈ కిరీటం మొట్టమొదటిగా పొందిన వాళ్ళు ఎవరు? స్తెఫను. ఇలా చెప్తారనుకో. హతసాక్షుల్లో మొదటి వాడు చెప్పండి అక్కడ. కాబట్టి ఆయన కోసం కిరీటం ఇప్పటి నుంచి వాళ్ళు ఎలాగ చెప్తే ముందుకెళ్ళిపోయింది. ఇంకా అలా ఆయన ఒక్కడికనే కాదు, ఎవరైతే క్రీస్తు కొరకు ఇప్పుడు ఏం చేయకూడదు అంటున్నాడు వారందరికీ కిరీటాలు ఉంటాయి. అందులో ఏమాత్రం సంది. ఆయన దగ్గర ఒక్కటే లేదు, పరిమితం కాదు, ఒకటి కాదు, ఏది ఒకటి కాదు. ఎంతమంది గెలుచుకుంటే అంతమంది ఏం చేయకూడదు అంటున్నాడు మన పెద్ద. అంతమందికి మరొకసారి చెప్పుకోండి చేస్తా ఉన్నారు. కిరీటం, అతిశయ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, కిరీటం, మన ఎదుట సాక్షి కిరీటంలో ఇలా ఇన్ని రకాలైనటువంటి కిరీటాలని దేవుడు మన కొరకు సిద్ధం చేసి ఆ డిస్ప్లే టేబుల్ మీద పెట్టుకుని ఉన్నాడు. ఎవరు వస్తారో ఎవరికి పెడదాం, సహాయం చేయడం మనం పెడదాం. విశ్వాసంలో చూడలేం కాబట్టి అప్పుడు చెప్పచ్చు. నీ పని మానేసుకుని చెప్తే చేసి అక్కడ పెడతా. నీ పని మానేసుకుని చెప్తే గెలుచుకున్న 12 అలాగైనా సిద్ధం చేసేసి ఉంచాడు. గెలుచుకోవడం తీర్పులు తీరుస్తున్నారు అన్నమాట. 2 కిరీటం చూసారా? ప్రయాసపడ జీవ కిరీటం ఉండగానే అక్షయ కిరీటం వారికి వీరికి చెప్పుకున్నాం కదా. జీవ కిరీటం యాకోబు 1:12 మరొకసారి శోధన సహించువాడు ఉండగానే అతడు శోధనకు నిలిచిన వాడై ఆ ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో అలాంటి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం వాగ్దానం చేశారండి. ఆయనను ప్రేమిస్తారు. ఎవరు ఆయనను ప్రేమించి అందుకొరకు ఏం చేయకూడదు పౌలు గారు శోధనలు సహిస్తారు. అలాంటి వారి దేవుడు వాగ్దానం చేశాడంట. ఎవరైతే ఈ రీతిగా శోధనలు సహిస్తాడో అలాంటి వారి కొరకు జీవ కిరీటాన్ని వాగ్దానం చేస్తారు. ఎవరు ఆ రూట్లో ఎవరు వచ్చిన వారందరికీ కిరీటాన్ని ఒకటి, అందరికీ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సేమ్ అలాంటి కిరీటాలే అందరికీ శోధనలు సహించేటువంటి వారికి అని కదా. వీడి చేసి కాబట్టి ఏం చేయాలి? ఆ కిరీటాన్ని పొందాలంటే అది కాదు, అది కాదు, వీడి పని ఇక్కడ అభిమానించాలి. వాడికి వీడికి శ్రమలను బట్టి అతిశయించాలి. దీన్ని బట్టే కదా నా కోసం జీవ కిరీటాన్ని దేవుడు సిద్ధం చేశాడు. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-5 చదువుతాం మనం కదా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను,
కలుగ చేయునని ఎరిగి శ్రమల యందు మనం అతిశయిద్దాం. శ్రమయే రాకపోతే నేను ఓర్చుకోవడం రాదు. ఓర్చుకోవడమే లేకపోతే నేను ఏ పరీక్షను ఎదుర్కోలేను. ఏ పరీక్షను ఎదుర్కోకపోతే మంచి ఫలితం కోసం నిరీక్ష అవసరం. సీట్లో కూడా ఏం చేస్తున్నాడో కూడా చూడకూడదు. నిరీక్షణ కావాలి అంటే చూసారా పరీక్ష. కొంతమంది ఉంటారు వీడు చేసుకోవడం ద్వారా దాన్ని ఎదుర్కోవాలి. అది కాదు ఎదుర్కోవడం ద్వారా నేను పరీక్ష అని కోరుకోవాలి. యందు సౌండ్ కొంచెం అతిశయిద్దాం. ఈ శ్రమ అయిపోతే జీవ కిరీటం పొందే చేసుకోవడం చాలా అది కాదు. ఇప్పుడు ప్రభుత్వం డిఎస్సి పెడుతుంది. డిఎస్సి పరీక్ష పెడితే చూసారా పని అయిపోతుంది. జాబ్ కోసం నిరీక్షించే అవకాశం వస్తుంది. అసలు పరీక్ష పెట్టినప్పుడు నిరీక్షణకి తావే లేదు కదా. చాలామంది పాప నిరుద్యోగులు చూస్తున్నారు. ఇస్తారేమో డిఎస్సీలు ఇస్తారేమో జాబ్లు వస్తాయని చెప్పేసి సహాయం చేయడం చేసి ఆదాయాలు ఏం చేయాలా? పక్క సీట్లో కూడా ఏం చేస్తున్నాడో కూడా చూడకూడదు. రిక్రూట్మెంట్ చేసుకోవడం సౌండ్ కొంచెం తేడా అవుతుంది. భాషావహులు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అటువంటి నోటిఫికేషన్ వచ్చింది అంటే ఏం చేయాలి? పగలనక తన కూడా చూడకూడదు. అదే శ్రమ. ఈ శ్రమను ఆహ్వానిస్తున్నారు. ఎవరు కావాలి? ఈ శ్రమ తన పని చేసుకోవడం చూసేవాడు ఎప్పుడు నాకు ఒక నిరీక్షణ వస్తుంది. 12 మనం జరుగుతాం జాబ్ వస్తుందని ఒక కదా నిరీక్షణ వస్తుంది. అవును కదా. కాబట్టి డబ్బు నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి రాత్రి అనక పగలనక చదవాలి. ఎందుకు నోటిఫికేషన్ వద్దురా బాబు అనుకుంటారా? ఎవరన్నా అనుకుంటారా? నోటిఫికేషన్ లాంటి ఏం వద్దు. వచ్చిందంటే ఏం చేయాలి? ఇప్పుడు నిద్రపోకుండా రాత్రి పగలో నేను చదవాలి. ఏలూరులో పరీక్ష పెడతాడు. పడతాలకి తగిలి అక్కడ పరీక్ష రాయాలి. గాలితో మారు వచ్చినా వెళ్ళాలి, కాల్పులు వచ్చినా వెళ్ళాలి. ఎందుకు వచ్చిన కూడా ఏ నోటిఫికేషన్ అయిపోవచ్చు, శుభ్రంగా తిని పడుకోవచ్చు ఇంట్లో. ఇలా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? అలా అనుకోరు. ఆశిస్తారు. రావాలి, నాకు కావాలి, నాకు శ్రమ. అలాంటి శ్రమ రాకపోతే నాకు మంచి జాబ్ ఎలా వస్తుంది? ఆశిస్తారు. అందుకని శ్రమ, ఓర్పు పరీక్ష ఒక నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి ఆరంభం మెట్టు శ్రమ యందు నేను అతిశయిస్తాను అంటూ మరి ఇక్కడ కూడా పౌలు గారి రోమా సంఘానికి ఆయన ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు కదా. పోయినసారి చెప్పేసినయే కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉన్నాయే. విన్నట్టుగా ఎక్కడా కనబడతలే. అవును కదా, మనం విన్న మధ్యలో ఒక వారం వెళ్ళింది. మొన్న కాక అంతకుముందు ఆదివారం చెప్పాను అట్లని. అని ఇంకా కొత్తగానే ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇంకా చూద్దాం. అందులోనే ప్రకటనలు ఏం చెప్తాడు? ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఆ చెరలో వేయింపబోతున్నాడు. శ్రమ వస్తుంది, నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇస్తాను. దేవుడి ఆత్మ ద్వారా చెబుతున్న మాట ఇది. దేవుడి ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు. ఇక్కడ జైల్లో వేయించడం అంటే ఇబ్బందులు పాలు చేస్తాడని దాని అర్థం. ఇక్కడ అందరినీ తీసుకెళ్ళి చెరసాల్లో ఏం వేసాడు. చెర అంటే ఇబ్బందులు, స్వేచ్ఛలు ఉండదు, కొంచెం కష్టాల్లో పడతాం. అలా సాతానుడు మిమ్మల్ని చేయబోతా ఉన్నాడు. ఓ 10 దినాలు రావచ్చు. అలా ఓర్చుకోండి, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు కూడా ఎవరైతే శ్రమలు ఓర్చుకుంటూ ఉంటారో అటువంటి వారి కోసం నేను జీవ కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచాను అని సాక్షాత్తు దేవుడే చెప్తా ఉన్నాడు. ఈ జీవ కిరీటాన్ని నేను పొందాలి అని నువ్వు కోరుకుంటే అది తప్ప మరొకటి మనకు గురి ఉండకూడదు. ఇంకా దాన్ని పొందడానికి నేను శ్రమలు సహించాలి. యథార్థంగా ఉంటూనే శ్రమలు సహించాలి. ఈ శ్రమలు సహించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని ఇంకనూ నేను గనపరచాలి. ఈ శ్రమలు సహించడం ద్వారా దేవుని నామం గనపరచబడాలి. ఇది మనకి కావాలి. అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే సాక్షాత్తు దేవుడే మన దగ్గరికి వచ్చేస్తాడు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వచ్చిన శ్రమలు తట్టుకున్నారు. వారితో పాటు దేవుడు కూడా అగ్నిగుండంలో సంచరించాడు. దేవుడు వచ్చేసాడు, వారితో పాటు అగ్నిగుండంలో సంచరించినట్లు మనం చూస్తాం. అక్కడ వాడు సహించారు కాబట్టి
దేవుడు వచ్చేసాడు అక్కడికి. నువ్వు సహిస్తే దేవుడు నీ పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. దాని నుంచి నేను విడిపించడానికి, సహాయకారిగా ఉండడానికి. అగ్నిలో ఉన్నా సరే వాళ్ళకి అగ్నిలా లేదు, చల్లగా ఉంది. ఎందుకు? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. దేవుడు నీతో ఉన్నప్పుడు నీ శ్రమలు నీకు శ్రమల్లాగా అనిపించవు. ఎందుకంటే శ్రమ దాన్ని తట్టుకోవడానికి శక్తి, ఒక అపాయం, దాన్ని తప్పించుకోవడానికి ఒక ఉపాయం. ఇవి ఎప్పుడు కూడా దేవుడు మన పక్కనే పెడతాడంట. మనం సహించగలిగినంత మాత్రమే మళ్ళీ శ్రమ పెడతారంట, అంతకంటే ఎక్కువేమీ ఆయన పెట్టాడు. మరి అది కూడా మనకు ఇబ్బంది అనుకుంటే ఎలా? నిజంగా మనం జీవ కిరీటాన్ని నేను పొందాలి అని కనుక ఆశపడితే ఖచ్చితంగా అంతం వరకు ఒక పాట ఉంటుంది మనకి, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, మన పుస్తకంలో ఉంది, అభయుల నిరపరాధులయుందురు, మన పుస్తకంలో ఉందిరా, ప్రభువైన క్రీస్తును దినమందు మీరు. $682, పాత పుస్తకాలు అయితే 580. ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, అభయులై నిరపరాధులయుందురు, అభయులై నిరపరాధులయుందురు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు. అంతము వరకు స్థిరపరచునాయని, అంతము వరకు స్థిరపరచునాయని, ఎంతైనా నమ్మదగియున్నవాడు, ఎంతైనా నమ్మదగియున్నవాడు, స్తుతికి పాత్రుడు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు. శోధనలొచ్చెకుంగియున్న మీకు, శోధనలొచ్చెకుంగియున్న మీకు, బాధలు శాంతిని ఇచ్చువాడు, బాధలు శాంతిని ఇచ్చువాడు, ఓదార్చువాడు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు, ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు. కదా, మరి టైం అయిపోతుంది మనకి. జీవ కిరీటం తుది మట్టుకు ఎవరైతే శ్రమలు సహిస్తారో వారి కొరకు. రెండవది కూడా గుర్తు చేసుకుందాం, అక్షయ కిరీటం. ఈ కిరీటం ఎప్పుడు కూడా క్షయం కాదు, ఎప్పుడు మనతోటే ఉంటుందంట. క్షయమైపోయేది అక్షయమైనది. క్షయం అవ్వడం అంటే ఏంటి? నశించిపోయేది అని అర్థం. అక్షయం అంటే ఎప్పటికీ నశించదు, ఎప్పటికీ స్థిరంగా అలాగే ఉండిపోతుంది. అలాంటి ఓ కిరీటాన్ని కూడా దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. ఈ కిరీటాలు తీసుకోవడం పెట్టుకోవడాలు ఏమి ఉండవు, నిరంతరము అయ్యి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆత్మ శరీరాలు కదా, ఆత్మ శరీరాలు శిరస్సుల మీద అవి ఆ కిరీటం అలా బ్లింక్ అవుతూ అలా ఉంటుంది అంతే. అది దాన్ని ఎవరు తీయలేరు, ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఏమి ఉండదు, ఇక అలాగే ఉండిపోతుంది అన్నమాట. అక్షయ కిరీటం అంటాడు ఇక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా? పొందునట్లుగా పరుగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయాల్లోనూ మితంగా ఉంటాడు,
వారు క్షయమగు కిరీటం, నశించిపోయే కిరీటం పొందడం కోసమే అన్ని విషయాల్లో మితంగా ఉంటూ చాలా ప్రాక్టీస్ చేసి పరిగెడతా ఉన్నారు. అయితే ఆ కిరీటం క్షయమైపోద్ది, అది ఉండదు. ఎంత గొప్ప పరుగు పందుల్లో పరిగెత్తినా, ఇటువంటి రికార్డులు వాళ్ళు స్థాపించినా ఆ రికార్డు శాశ్వతం కాదు. ఆ తర్వాత ఎవడో వస్తాడో ఆ రికార్డు బదలు చేసేస్తాడు. అది శాశ్వతం కాదు, క్షయమైపోద్ది. ఆ రికార్డు ఉండదు. కానీ ఇక్కడ నీకు అక్షయ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. అక్షయ కిరీటం. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితంగా ఉన్నాము. అక్షయమయ్యే కిరీటం. మన కిరీటాన్ని ఎవరు ఇంకొకరు దాన్ని ఆ రికార్డు ఎవరు బదలలేరు. మన పేరునే ఉండిపోతలా. అలాంటి ఒక అక్షయ కిరీటాన్ని దేవుడు మనకి సిద్ధం చేసి ఉంచాడంట. కాబట్టి ఏమంటాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూసిన వాళ్ళే ఆ గురి దగ్గరికి పరిగెడతారు. గురి లేకుండా పోయేవాడు గురి ఎక్కడ చేరుకుంటాడు? గురి లేకుండా ఎక్కడ చేరుకుంటాడు? ఎక్కడికి చేరుకోలేడు. కాబట్టి నేను అలా లేను. నేను గురి చూసే పరిగెడుతున్నాను. నేను గాలి కొట్టినట్లు నేనేమీ పోట్లాడతలేదు అని చెప్తే, గాలికి నేను ప్రయాసపడట్లా. గురి ఒకవేళ నేను అందరికీ చెప్పి నేను తప్పిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలక్కొట్టుకుంటున్నాను. నేను నలక్కొట్టుకుని లోపరుచుకుంటున్నాను. నేను అందరికీ చెప్పి నేను ఎక్కడ తప్పిపోతాను అని చెప్పేసి కదా. కాబట్టి అక్షయ కిరీటాన్ని పొందాలనుకునేటువంటి వారు నిరంతరము తమ దేహాన్ని నలక్కొట్టుకోవాలి. తమ ఆశల్ని అణుచుకుంటూ ఉండాలి. రాజీ పడకూడదు. వాటికి ఫుల్ స్టాప్లు పెట్టేసుకోవాలంతే. కామాలు కాదు. కామా పెడితే మళ్ళీ తర్వాత కంటిన్యూ అవుతుంది. అదని ఫుల్ స్టాపే పెట్టేయాలి. ఆ కోరికలు అంతం వరకు మనం ముందుకెళ్ళాలి అంటే మనకి అడ్డం వచ్చేది ఏదైనా సరే దాన్ని అక్కడే ఫుల్ స్టాప్ పెట్టి దాన్ని ఆపేయాలి. కామాలు కాదు. తర్వాత చూద్దాం ఉండకూడదు. ఇక దాని అంతా అప్పుడే చూసేసేయాలి. లేకపోతే ఈ అక్షయ కిరీటాన్ని మనం ఎప్పటికీ పొందలేని వారంగానే మనం ఉంటాం కదా. ఈ పోరాడేవాళ్ళు ఎలాంటి మరి ఆయుధాలు ధరించుకోవాలి, ఎలాంటి కవచాలు ధరించుకోవాలి. ఎపిసిల్ రాసిన పత్రికలు 6వ అధ్యాయం 10 నుంచి చెప్పుకొచ్చాడు పౌలు గారు. టైం అయిపోయింది, వద్దు ఇక ఆల్రెడీ 12 అయిపోతుంది. ఇంకొక 10 minutes మట్టుగా ఉన్నాయి. ముగించి చేసుకుందాం మనం. తర్వాత మళ్ళీ 3 కిరీటం నుంచి మళ్ళీ వారానికి మనం వెళ్ళిపోదాం. మరి మన పితృడైన పౌలు మనకు చెప్తున్న విషయాలు మన మనసుని పెట్టుకోవాలి. ఇప్పుడు మన గురి దగ్గరికి వెళ్ళకుండా మనల్ని అడ్డుకునేది ప్రధానంగా ఇతరులను మనం చూస్తూ వారికి తీర్పులు తీర్చడమే. మనకు తేలింది అది. ఇవాళ మనం పరిగెత్తే వాళ్ళు మనం పరిగెత్తుకోవాలి తప్ప మనతో పాటు పరిగెత్తున్నటువంటి వాడు అలా పరిగెడుతున్నాడు, వాడు కాళ్ళు ఇలా ఉన్నాయి, ఇది ఇలా పరిగెడుతున్నాడు, ఇవి నువ్వు చూస్తా ఉన్న రోజున నీ పరుగు పందెల్లో నువ్వు వెనకబడిపోతావు. కాబట్టి తీర్పు తీర్చడం మాని, పక్కళ్ళకి తీర్పు తీర్చడం మాని. వద్దు, నీ దారి నువ్వు చూసుకో. నీ గురి అంతకు నువ్వు పరిగెత్తు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఎలా ఉందో చూసుకో. అది గోతులు, లేకపోతే గొప్పల, లేదా రాళ్ళ, లేకపోతే ముళ్ళ, ఇదే దారిలో ఉంటూనే ఉంటాయి. అవి నిన్ను ఆపేస్తాయి. ఏ గుంటలో పడి మోకాళ్ళు పగిలిపోయి ఇక పరిగెత్తలేని స్థితి వచ్చేస్తుంది నీకు. అటువంటి ప్రమాదాలను పడకుండా ఉండాలి అంటే ముందు నీ దారి మీదే నీ దృష్టి ఉండాలి తప్ప వాళ్ళని వెళ్ళి నువ్వు చూడకూడదు. వాళ్ళని వెళ్ళి చూస్తూ ఉంటావు. ఎప్పుడు వారిని వీరిని చూసి నువ్వు వెనకబడిపోతూ ఉంటావు. అది ఆ సంగతి వాళ్ళకి తెలియదు. తీర్పు తీర్చు మానవుడా, నువ్వు కూడా అలాంటి తీర్పుకే బద్ధుడు. నీ కొరకు కూడా అలాంటి తీర్పే ఉంది. ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తూ ఉంటావు? వద్దు. ఇందాక మనం చదివాం, నీ కంటిలో దూలం పెట్టుకున్నావు, అవతల వాళ్ళ కంటిలో నలుసుని వెతుకుతూ ఉన్నావు. నీ కంటిలోనే పెద్ద దూలం ఉంటే అవతల కంటిలో నలిసి నీకు ఎలా కనపడద్ది? కనపడదు. ముందు ఈ దూలాన్ని నువ్వు తొలగించుకో. అప్పుడు అవతల వాళ్ళ కంటిలో ఉండే నలుసు నీకు స్పష్టంగా కనబడుతుంది. అంటే ముందు సంస్కరణ మనతోటి, ఇతరులు కాదు. ఇతరులను సంస్కరించాలా, ఇతరులకు బుద్ధి చెప్పాలా, ఇతరులకు నీతి చెప్పాలా, అది నీకు అనవసరం. ముందు నీ బాగా నువ్వు చూసుకో. నువ్వు స్థిరంగా ఉంచుకో. నువ్వు కలిగి ఉన్నదాన్ని నువ్వు
ఎవడు ఎత్తుకుపోకుండా దాచుకోవాలి భద్రంగాను. ఆ తర్వాత ఇతరులకు నువ్వేమైనా సాయం చేయాలి. అసలు నువ్వే సహాయం చేయాల్సినటువంటి స్థితిలో నువ్వే ఉండి ఇతరులకి నువ్వేం సాయం చేస్తావు? మనం చేయలేము. మనం ఎవరికైనా సాయం చేయాలంటే ముందు మనం నిలదొక్కుకోవాలి కదా. ముందు మనం ఇక్కడ కొంచెం మనం ఖచ్చితంగా స్వార్థపరులే కావాలి. ఎందుకంటే ముందు మన రక్షణ ముందు, అది అయిపోయిన తర్వాత ఇతరులను కూడా రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదా మనం కూడా పోతాం. ఈత వచ్చినోడే నీళ్ళలో పడ్డవాడిని బయటికి తీయాలి, ఈత రానోడు నీళ్ళలో పడ్డవాడిని బయటికి తీయాలని వెళ్తే వీడు కూడా చచ్చిపోతాడు. అదే కదా పరిస్థితి. నువ్వు రక్షింపబడితే నువ్వు ఈత వచ్చినాడు కాబట్టి మునిగిపోతున్నవాడిని నువ్వు లాగే అవకాశం నీకు ఉంటుంది, ఆ నేర్పు నీకు వస్తుంది. ముందు నువ్వు రక్షింపబడకుండా, నువ్వు ఈత నేర్చుకోకుండా ఇతరులను రక్షించాలంటే నువ్వు ఎలా రక్షించలే లేవు. ఇదే న్యాయం ఇక్కడ ఈ న్యాయమే. అది నువ్వు కూడా పోతావు కదా. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్టుగా మనం ఈ లోకంలో నుంచి అన్నీ పొందుతున్నాం, సాటి మనుషుల నుంచి అన్నీ పొందుతున్నాం. ఎవరి నుంచి అందరి నుంచి మనం ఏదో రకంగా మనం పొందుతూనే ఉన్నాం. మరి వాళ్ళకే నువ్వెలా తీర్పు తీరుస్తావు? చాలా నేరుగా ప్రశ్నించాడు ఆయన ఇక్కడ ఆ మాట. ఇతరుల నుంచి నువ్వు పొందనిది ఏముంది అసలు ఈ లోకంలో? నువ్వు ఇతరుల నుంచి పొందంది ఏమైనా ఉందా? చక్కటి ప్రశ్న వేశాడు కదా. ఏమేశాడు ఆయన? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? ఏం పొందలేదు మనం. శామ్ సిల్క్లోకి వెళ్తే చీరలన్నీ వెలిసిపోతున్నాయంటారా బాబు అని ఎవడో నష్టపోయినోడు మనకు చెప్పాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాం. ఆ నష్టం మళ్ళీ మనం తెచ్చుకోం. అది కూడా అవతల నుంచి పొందుతున్నాం. ఆ సలహా నువ్వు ఒక మేలు కదా. లేకపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావు, నువ్వు కూడా అయ్యే తెచ్చుకుంటావు, అవన్నీ వెళ్ళిపోతాయి, నష్టపోతావు. ఈ రకంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇతరుల నుంచి నువ్వు మేలు పొందుతూనే ఉన్నావు. అయితే నువ్వు ఎంతసేపు వారిలో తప్పులు ఎంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు? నువ్వు ఎవరి నుంచి అయితే లాభం పొందుతున్నావో వారినే తీర్పు తీర్చే ప్రయత్నంలో నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీ ఎదుట ఉన్న నీ బహుమానాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కాబట్టి తీర్పు తీర్చడం వద్దు. అది మానేసేయి, పూర్తిగా అది మానేసేయి. మన ఎదుట ఉన్న పరుగు పందెం ఏంటో దానికి గెలవడానికి ప్రయత్నం చేయాలి. సాధారణ మన దృష్టిని మళ్లించుకోకుండా, ఎక్కడ మనం పడిపోకుండా, మన పరుగు పందెం ఆగిపోకుండా, అది నిరంతరంగా గురి యొద్దకు వెళ్ళేంత వరకు నిరాటంకంగా ముందుకెళ్ళడానికి వీలుగా మన మార్గాలను మనం సరళం చేసుకుంటూ మన దృష్టంతా దాని మీదే పెడుతూ నిబ్బరమైన బుద్ధి గల వారంగా ఓపికతో మనం పరిగెడుతూనే ఉండాలి. ఇతరులకు తీర్పు మనం తీర్చనేయకూడదు. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడును అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి 7 వచనాల ద్వారా మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నమ్మదగిన దేవా, స్తోత్రాలు. ప్రతివానికి తీర్పు మీ నుంచే లభిస్తుంది. ఎవరి మట్టుకు వాళ్ళు తమను తాము తీర్పు తీర్చుకుంటే వారిలో లోపాలు దోషాలు ఏమీ వారికి కనబడవు. ఎందుకంటే వారి మార్గం వారికి తిన్ననిదిగా అది ఎప్పటికీ పని చేసుకోవడం. కాబట్టి ఫలితం ఇచ్చేది మీరని తీర్పు తీర్చడం మానేసి మా ఎదుట ఉన్న పరుగు పందెంలో మేము ఓపికతో పరిగెడుతూనే మేము ఉండాలా. ఒకవేళ మేము ఈ లోకంలో తీర్పు తీరుస్తున్నాము అంటే ఎవరి వల్ల మేము మేలు పొందుతున్నాము, వాళ్ళని మేము తీర్పు తీరుస్తున్నాము. ఈ లోకంలో మేము ఏది పొందినా అది సాటి మనుషుల నుంచే మేము పొందుతూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రతివారు గుర్తెరిగి ఇతరులను ఎంచడం మానేసి తన దారి మేలైనదిగా ఉండేలా చూసుకుని ఆయన మరి జీవ కిరీటం కొరకు లేదా అక్షయ కిరీటం కొరకు మరొక కిరీటాన్ని సంపాదించుకోవడానికే ఈ లోకంలో ఓపికతో పరుగు పందాలు ముందుకు సాగి గురి యొద్దకు చేరాల్సిన వారుగా ఉన్నాం. ఆ రీతిగా నడుచుకోవడానికి మా పిల్లలందరికీ నేర్పించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించలాగా సహాయపడమని అప్పుడు మీకు చెప్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.